నేను రాజును అని వేగుతున్నావు. రాజిత్యమేందని చెప్తా. తల్లి కనుకొని భయం వాడని ఎట్టబోతుంది. ఎత్తిన పుట్ట పెట్టుకొని వచ్చే బంటు మీరు అనుకున్నాను. ఇప్పుడు బొమ్మలు పెట్టి పసుపు ధరించి దండ పెట్టుకొని టెంకాయ కొట్టి ఆ కట్ట నిలబడింది. అమ్మ కింద పడిన ఒట్టు కలిగించి చల్లగానికేనంత అని నాగూరు గారు చెప్తుంటే నేను మా ఇంట్లో గొల్లతే ఉదయం చెప్పదా జొన్నలైందా పాకలేదు కంపలేదు వచ్చే మా అమ్మ వస్తుంది అని ఆమె దూరంలో ఉన్నాడు. పురాణాల చెత్త మీ రాజు ఎట్లున్నాడో మీ రాజు మొదలెట్లుందో ఈ 4 జాతులు ఉండగా యదువంశంలో అంటే యాదవ వంశంలో కృష్ణ పరమాత్ముడు ఎందుకు పుట్టినాడయ్య అంటే అలనాటి అని మీకు అందరికీ అనుమానం ఉండవచ్చు. ఏమిటయ్యా అంటే అలా మైకులు అంతా వినపస్తాయో చూసుకో బాగా, ఎందుకంటే కొందరికి వినపడం లేదని చెప్పిన అర్జుడు. చూడండి వినపడుతుంది చూడండి. మమ్మ కూర్చోండి మా, ఇప్పుడు నుంచే కథ బాగుండేది. మమ్మ కూర్చోండి మా. ఏమిటయ్యా వీళ్ళ సంవాదం, ఏమిటయ్యా వీళ్ళ తర్కవాదం అంటే గోరక్ష పాలకుండు కొతమ సింహంబు గోవుల రక్షకుండు గోపాలకుండు రవితేజవ రఘురాముని వంటి వాడైన రాజాది రాజ కాటమరాజు సామాన్య మానవుడమ్మ. ఈ తల్లి లోకమాత దేవత. వీళ్ళకు తర్కవాదం ఏమయ్యా అంటే ఎప్పుడైతే కాటమరాజు నెల్లూరు పట్టణానికి ఎల్లవారి పోతుంటే ఈ తల్లి చూసింది. ఏమనుకుంది, ఒరే ముండా కొడుకు నిన్నగా మన్న పుట్టాడు వీడు, తల్లి అని నా పాద పూజ చేయలేదే, వీడిని ఇక్కడనే ఈ పాలెట్లోనే వాణ్ణి గోవుల అందరినీ అనగబట్టాలని తల్లి అని మొక్కేంత వరకు విడవకూడదు అని ఈ తల్లి పాలెట్లో వచ్చి అడ్డంగా కూర్చున్నదమ్మా. అప్పుడు చూసారమ్మా ఈ గోపాలవర్లు నేరుగా కాటమరాజు దగ్గరికి పోయి, ఓ రాజ్యాది రాజ్య కాటమ రాజా, ఎవరో ఒక దయ్యమయ్యా పాలెట్లో అడ్డంగా కూర్చున్నదయ్యా అని ఎప్పుడైతే గోపాలవరులు తన కాటమరాజుకు చెప్పినాడో అప్పుడు కాటమరాజు ఈ యొక్క గోపాలవరులకు ఏమని చెప్పినాడు, నైనా మంచి తొట్టకట్టలు తీసుకోండి, ఆ తల్లి దగ్గర పోండి, ఆ తల్లి దగ్గర పోయి ఏం చేస్తారని చెప్పి ఈ యొక్క కాటమరాజు ఎప్పుడైతే చెప్తాడో మంచి కరుకుబాగా తీసుకొని ఈ తల్లి దగ్గరికి పోతారమ్మా. తల్లి దగ్గరికి పోయి వచ్చేదవా లేక వాదులాడేదవా, వస్తావా మా చేత తొట్టకళ్ళతో తన్ను తింటావా అని ఎప్పుడైతే గోపాలవర్లు చెప్తారో ఏమనుకుంటుంది ఈ తల్లి, ఒరే ఎన్ని యాదవులు ఎక్కడ కొట్టినా కొట్టవచ్చునేమో, తిట్టినా తిట్టవచ్చునేమో అని ఆ తల్లి భయపడి కుక్క పిల్ల మాదిరి ఈ గోపాలవల్లమ్మడి వెనకలు వచ్చిందమ్మా. పాలెట్లో కొంత దూరం వచ్చిన తర్వాత ఈ గోపాలవలకు ఒక చిన్న అనుమానం వస్తుంది. ఏమయ్యా అంటే ఒరే మన కాటమరాజు ఎన్నడే గాని ఆడవారి ముఖం చూసిన వాడు కాదు, ఎన్నడే గాని ఆడవారితో మాట్లాడిన వాడు కాదు. ఇప్పుడు మనం ఆ తల్లిని తీసుకొని నేరుగా కాటమరాజు దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ కాటమరాజు ఆ తల్లిని పట్టుకొని కొట్టినా కొట్టవచ్చునేమో అనే ఉద్దేశంతో ఈ తల్లిని ఆ పాలెట్ల పక్కన పెట్టారమ్మా. నేరుగా కాటమరాజు దగ్గర వినారు, ఓ రాజా
రాజరాజ రాజ కాటమ రాజా నీవు పంపిన పోయి నీరజాముకుని దేవర కొలువుకు తెచ్చితిమయ్యా నమ్మి వచ్చినదయ్య నాలీశ పాని తరలును దండింప ధర్మంబు కాదు కృప చూసి రక్షించుము ఓ కాటమ రాజా. అయ్యా అయ్యా ఎంతైనా ఆడమనిషి కదయ్యా, ఆడమనిషిని కొట్టవద్దు తిట్టవద్దయ్యా అని ఎప్పుడైతే గోపాలవర్లు చెప్పినారో అప్పుడు నేరుగా మళ్ళా కాటమరాజు తన గోపాలవలకు నాయన పిలుచుకొని రాపండి నాయన అని చెప్పి ఆజ్ఞిస్తాడు. మళ్ళా ఆ తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లిని తీసుకొని నేరుగా కాటమరాజు దగ్గరికి వెళ్తారమ్మా ఈ గోపాలవర్లు. ఆ తల్లిని తీసుకుపోయి ఆ కాటమరాజు ముందర నిలబెడతారు. ఎన్నడే గాని ఆడవారి ముఖం చూసిన వాడు కాదమ్మా మా కాటమరాజు. అదే మొట్టమొదటిసారి ఆ తల్లిని చూడడం. ఈ యొక్క గోపాలవరులు ఆ యొక్క కాటమరాజుకు ఏం చెప్పింటారయ్యా అంటే అయ్యా 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 ఎవరో ఒక దయ్యం మన పాలేట్లో ఉందయ్యని ఒక గోపాలవరుడు చెప్పింటాడు. ఇంకొక గోపాలవరుడు ఏం చెప్తాడు, అయ్యా అయ్యా చేత గద బట్టి మన పాలేట్లో అడ్డంగా కూర్చున్నదయ్యా అని ఇంకొక అతను చెప్తాడు. ఇంకొక అతనికి ఎలా కనిపిస్తుంది, వెరుకల వేషం వెరుకల వేషం వెరుకల వేషంలో ఒక గోపాలవరకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క తల్లి కాటమరాజు దగ్గరికి వెళ్తుందో పోయిన తర్వాత ఆ యొక్క వేషానంతా పరిమార్చింటాదమ్మా. చక్కని వేషం వేసింటుందమ్మా ఈ తల్లి. అప్పుడే మొట్టమొదటిసారి ఈ యొక్క కాటమరాజు ఆ తల్లిని చూడడం. ఆ తల్లి ఎలా కనిపిస్తుందంటే కాటమరాజుకు ఒత్తైన శిరోజాలతోను అంటే నెత్తి మీద నుంచి మోకాళ్ళ వరకు కురులు నల్లగా ఉంటాయమ్మా ఈ తల్లికి. సొగసైన సంపంగి తేనె వల్ల ముక్కుతోను నకనకలాడే నడుముతోను చందమామను పోలిన సుందర పాల భాగముతోను బంగారు అంతెలు గల్లు గల్లుమని మోగే పాల పద్మముతోను ఆహా ఏమిరా ఈ నవయవనం, ఏమిరా ఈ జానతనం, లోకంలో ఏ ఆడమనిషి ఇలా అందంగా లేదే అని కాటమరాజు తన మనసులో అనుకుంటాడమ్మా. ఆ ఎవరైతేనేం విచారించి పంపవలే అని ఆ తల్లిని పట్టుకొని ఈ కాటమరాజు ఏమంటాడు, ఎవడు నీ విభుడు, నీ విభుడి పేరేమి, ఎవ్విటిలో నీకి ఏ బుద్ధిచ్చినావు, ఎవడు నీ విభుడు ఏమో ఎవడు నీ విపుడు, నీ విపుని పేరేమి, ఏ వీటిలో నుంచి ఏ ఉదించినావు, ఏమమ్మా ఎవడమ్మా నీ మొగుడు, పోనీ నీ మొగుడు లేడనుకుందాం, ఎవరమ్మా మీ రాజు, పోనీ మీ రాజు లేడనుకుందాం, ఎవరమ్మా నీ మొగుడు, రాజు లేక మొగుడు లేక తండ్రి లేక ఎట్లా వచ్చినావమ్మా నా ఆస్థానానికి, అలా రావద్దంటమ్మాడమ్మ కాటమరాజు. ఇంకా ఆ తల్లిని పట్టుకొని ఏమంటాడు మహానుభావుడు, ఈ జగమున పేరు ఎక్కిన వారు రాజులు మన్నీలు రాష్ట్రాధిపతుల, ఈ జగమున పేరు కరహాట మరహాట కర్ణాట లాట కూర మర్బర చోర ఎలమంచి సంపాద్రి అద్దవీడు కనముకొండ చప్పన్న 56 దేశాలలో ఏ రాజైనా సరే ఏ సామంతులైనా సరే నా పొలిమేరలోకి అడుగు పెట్టాలంటే, నా గ్రామంలోకి అడుగు పెట్టాలంటే, నా స్థానంలోకి రావాలంటే ఏం చేస్తాడు, నా సెలవు లేకు నా మంద సారారు ఇతుడైనను నాను విధింపలేడు, నా సెలవు లేకుండా నా మంద సరరు. అటువంటి రాజులైనా సరే, అటువంటి చక్రవర్తులైనా సరే, అటువంటి సామర్థులైనా సరే నా పొలిమేర రావాలంటే, నా గ్రామంలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకుంటాడే కదా ఎర్రిదానా. కేవలం
నా రాజు ఆజ్ఞ లేకుండా, నా గోపాలవర్లు సెలవు లేకుండా, నా ఆవుల మంద సెలవు లేకోకుండా ఎట్లా వచ్చినావమ్మా నా ఆస్థానానికి అని కాటమ రాజు ఆ తల్లిని పట్టుకొని ఇంకా ఏమంటాడు? నీవాడదా కావరంబున ఇట్లా కలుపులా నెల్లా. ఏమమ్ము ఈ తల్లి బాగా కావరం పట్టిందంటమ్మా. కావరం ఏంటయ్యా అంటే పచ్చిపాలు దాగి, పత్తిగొర్లను తిని, పానగొర్లను తిని, మందు దాగి కావరం పట్టిందంటమ్మా ఈ తల్లి. ఏమిటయ్యా అంటే ఒరే మనం పాలేట్లోకి వెళ్ళిపోతున్నామే, అక్కడ ఎర్రనన్న ఉంటాడే, నన్ను కొడతాడే అని భయం లేకుండా ఉందంటమ్మా ఈ తల్లి. అదే చెప్తున్నాడమ్మా కాటమరాజు. కావరంబున ఇట్లా కలుపులా నిల్లా. ఎట్లా వచ్చినావమ్మా నా ఆస్థానానికి? నా తమ్ముని సెలవు లేకోకుండా, నా యొక్క ఆవుల మంద సెలవు లేకోకుండా, నా రాజు సెలవు లేకుండా ఎట్లా వచ్చినావమ్మా నా ఆస్థానానికి అని కాటమరాజు ఆ తల్లిని పట్టుకొని ఇంకా ఏమంటాడు? మరి మగవాడై నీ మడయ కొట్టితో కొరగాని సీతులు వచ్చే. మరి మగవాడైతే నీ మడియ కొట్టింతు. ఇంతవరకు ఈ పాలేట్లో మాటకు మాట ఏటుకు ఏటు, మాటకు మాట ఏటుకు ఏటు. ఎందుకయ్యా అంటే కేవలం ఆడ మనిషివి కాబట్టి మాటకు మాట మాట్లాడుతున్నాడమ్మా మా రాజు. ఇదే గుణ మగవాడంటే ఎప్పుడో మా చేతిలో ఉండే సొట్ట కట్టెలతో బాగా పయ్యల్లా చివరి చిన్నమ్మా తక్షణమే ఇల్లవారిపో కొర్రగాని సిత్తుల కూర్చక వచ్చి. ఈ తల్లి ఆ దేవలోకాంచి వచ్చేటప్పుడు ఏం చేసింది? ఒరే భూమి మీద అంతా కలియుగం కల్మషంతో నిండిపోయింది, నేను భూమి మీదకి వెళ్తాను. ఇందాక చెప్పింది అమ్మవు, హిమవత్ పర్వతానికి బిడ్డ కావాలంట. ఎవరికి? హిమవంతునికి. అదే హిమవంతుడు మహానుభావుడు. ఋషులు మొత్తం అందరూ ఆ శ్రీమన్నారాయణ ఆ భోలా శంకరుని ఒకే మనసుతో వేడుకున్నారమ్మా. ఎందుకు వేడుకున్నారు ఆ యొక్క ఋషులు? ఈ భూదేవికి భారమై ఆ పాపం మొయ్యలేక గొడుగోడున ఏడ్చిందంట భూదేవి. ఆ భూదేవికి రక్షణే లేకుండా పోయింది. మరి ఏం చెప్తుంది ఈ తల్లి? అందరికి అమ్మా అంటే అందరినీ ఆదుకొని అమ్మ, ఈ అమ్మను ఆదుకోలేకపోతే కదానా ఒక దాయం బాధపడిందా ఈ భూదేవి. ఆ బాధకు తట్టుకోలేక మొత్తం అంతా బాధపడుతుంటే ఆ బాధను చూడలేక ఋషులందరూ మొత్తం అందరి ఆ శ్రీమన్నారాయణను వేడుకుంటే అప్పుడు మహానుభావుడు పృథు చక్రవర్తి పుట్టాడమ్మా. ఆయన పృథు చక్రవర్తి ఎప్పుడు పుట్టాడో ఈ తల్లి భారాన్ని మోసేదానికి కాక ఆవు రూపం దాల్చిచ్చినాడు భూదేవిని. ఆ యావే ఆ శ్రీమన్నారాయణ వైకుంఠాన్ని పోయి వేడుకుంటే కాపాడినాడమ్మా మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. ఎవరా శ్రీమన్నారాయణుడు? కాటమరాజు వంశీయుడే. అటువంటి కాటమరాజును పట్టుకొని చాలా నీటంగా మాట్లాడింది. నీదే కాదమ్మా గొప్ప వంశం, నాది కూడా గొప్ప వంశమే. ఇప్పుడు చెప్పమ్మా నా చరిత్ర. ఘనమైన
ఆ? అమ్మా అమ్మా ఒంటి కొమ్ము బొల్లేవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మరి ఆ శ్రీమన్నారాయణుడు ఒక యదువంశంలో గొల్ల బిక్కరి అని మాట్లాడింది కదా. ఆ గొల్ల బిక్కరి వంశంలోనే ఆ గొల్ల బిక్కరి మందములోనే ఆ మందలో శ్రీమన్నారాయణుడు ఒంటి కొమ్ము బొల్లేవు అవతారం ఎత్తినాడమ్మ వారి మందలో. ఇష్టదేవునంతటి వాడే కాటమరాజు అవతారము మందలో ఆవుగా జన్మించినాడంటే ఆయన ఎంతటి భక్తిపరుడో, ఎంతటి శక్తిపరుడో, ఎంతటి దానపరుడో, ఎంతటి ధర్మపరుడో, ఎంతటి దయపరుడో. 9 గుణాలు, ఎనిమిది గుణాలు, 9 సుగుణాలు కలిగిన గుణగణాలు కాటమరాజులో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బొల్లేవు కాటమరాజు మందలో సాష్టాదిగా విష్ణునారాయణే ఒంటి కొమ్ము బొల్లేవు. ఆ ఒంటి కొమ్ము బొల్లేవుకు మహానుభావుడు బండారు దీనబండారు జీవించి ఆ బండారు తీసుకొని మీకు వస్తున్నాడు కాబట్టి ఆ బండారు ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా వచ్చే మనసుతో బండారు తీసుకొని మూర్తి తోచిన కానుకలు ఇవ్వమని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తున్నాను. హలో 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 మైక్ అయిపి హలో 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 మైకు హలో బి అడిగినంత మాత్రాన కానీ కట్ట కడపట ఒక మాట అన్నాడు. ఏమని? వెరువక వస్తివే ఓ వెరుకల దానా. ఇంకా వెరుకలమ్మ ఎరకలమ్మ అంటున్నాడే కానీ మర్చిపోలే. ఒక మాట అన్నాడు, బొల్లేవు మా మందలో పుట్టి ఉండగాను ఈ ఒంటి కొమ్ము బొల్లేవు మా మందలో ఉంది. సిరి సంపదలకు ఏమే గాని లోటు లేదు మాకు, మాకేమీ కొదవలేదు. నీకు పూజ చేయడము వద్దు, నిన్ను కొల్చడము వద్దు, నువ్వు మాకు వరాలు ఇయ్యడము వద్దు. కాబట్టి ఎరువక వస్తివో వెరుకలదా అన్నాడు. దానికి ఆ తల్లి, ఏమిరా నైనా, వీళ్ళు పశువులు కాసుకునే వాళ్ళు మాట కంటే ముందు ఎరుకలమ్మ ఎరుకలమ్మ అని వాళ్ళు అనే వాళ్ళంటే తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు అనుకున్నాం. మరి నువ్వు రాజు కదురా, సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాండావు. నూగుడికి ఎరుకలమ్మ కాటమరాజా వినర కాటమరాజ విశదంబుగాను ఎరుకల దని నన్ను యాల చూచెదవు. మాట కంటే ముందు ఎరుకలమ్మ ఎరుక పావని నేను ఒక దిక్కునను తల్లి. పావని అంటే శుభ్రం, బాగా పట్టించి చూడండి. పావని చేసే తల్లి అంటమ్మా. ఎట్లా పావనం చేసే తల్లి? అంటుకు ముట్టుకు ఈ పుడమిని భూమిని పుడకింపజేసేది ఆ తల్లి. అందుకే పావని నేను పావన చేసే తల్లి అంటమ్మా. బాగా తెల్లవాటు కథ వినండి, ఈ మొక్కలను సిగ్గుపడిపోతాయి. ఎక్కడ చూచినా నేనే ఉండేగాను. ఇందు అందు సందేహం లేకుండా మొత్తం ప్రపంచమంతా ఆవరించుకొని ఉండగలరా నాయనా. ఒక్క చోట ఉండదంటమ్మా ఈ తల్లి. నిన్న కుంభవర్షం ముర్సాల ఇక్కడ, నిన్న సాయంత్రం. కానీ
నిన్న ప్రజలందరూ ఆ తల్లికి సేవ చేసేదానికి వచ్చినారు కాబట్టి ఆ తల్లి అట్ట పక్కకు పోయి నొస్సుము మాయలూరు రూపన్ గుడి అక్కడల్లా పావని చేసింది. మరి ఈ రోజు ఇక్కడ పావని చేసింది, అక్కడ లేదు. అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ చూసినా నేనే ఉండేదాను. చూడండి మహాతల్లి, మొన్న హైదరాబాద్ లో తుఫాన్ కుంభవర్షం అంట. ఎక్కడ కురవాళ్ళో అక్కడ కురుస్తూ 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 ప్రజలందరినీ లోక కళ్యాణం కొరకు మిమ్మల్ని కాపాడేదానికి వచ్చిన కదా నాయనా. అటువంటి తల్లిని కొడతామంటారు, తిడతామంటారు, అట్లా అనవద్దంట. కాబట్టి గండికోట ఎంత ఎత్తుందో మైలవరం డ్యాములో ఆ తల్లే ఉంది. తిరుపతి కొండ మీద పాప వినాశనం పాతాళగంగ అక్కడ తల్లింది. తగ్గున దిగో తిరుపతిలో తాతకుంట గంగమ్మగా వెలిసింది ఈ తల్లే. శ్రీశైలం పర్వతం మీద పాతాళ గంగ ఈ తల్లే. తగ్గున ఈ తల్లే, పైన ఆ తల్లే, ఈ కింద ఆ తల్లే, పాతాళం లోకంలో ఆ తల్లే. 3 భాగాలు జలమంట, ఒక్క భాగమే భూమి అంట. మనం ఏమనుకుంటున్నామంటే భూమి అంతా చాలా విశాలంగా ఉంది, గంగ జలమే తక్కువని. లేదు లేదు, హిమాలయ పర్వతాలు ఎంత ఉన్నాయో హిందూ మహాసముద్రం, సముద్రాలన్నీ ఎక్కువ. భూమి పెద్దడైతే జలము జానెడు, మొత్తం ప్రపంచమంతా ఆవరించుకొనింది. అందుకే చూడండి, ఎక్కడన్నా బోరు వేయండి, నీళ్లు బుర్ర 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 పొంగుతాయి. అంటే నీళ్ళ మీద తేలాడుతుంది భూమి. అదే అంటుంది తల్లి. ఇందు అందు సందేహమే లేదు. గాలిలో నేనే, నింగిలో నేనే, నేలలో నేనే, నీలో నేనే, నాలో నేనే, దీని కళ్ళల్లో నేనే, మీ నాలుక మీద నేనే. నాలుక దాంపండి ఒకసారి మీరందరూ తాళం మాట్లాడితే అది జలం. మీరు మాట్లాడాలనే జలమే, వినాలనే జలమే, నిండాలనే. బాగా రేపు మధ్యాహ్నము మెంతిపప్పు, అంటే రేపు ఆదివారం సీఎల్ తింటారులే మీరంతా. సోమవారం మెంతిపప్పు చేసుకోండి, గట్టిపప్పు. ఓ ముద్ద నోట్లో పెట్టుకోరి. ఏ ముద్ద లోపలికి పోతాగానే కాదు కాదు, నాలుక మీద ఉండే ఆ గంగ జలము ఆ ముద్దను దొబ్బుతుంది నాయనా. ఒకవేళ ఆ నోట్లో నాలుక మీద జలం గంగ లేదనుకో, ఆ ముద్ద ఈడ అంగట్లు ఇరుకొని ఏమంటారు? ఏమంటారు? గొంతులో ఎక్కిళ్ళు 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 అంటానే రే. ముందు నీళ్లు దాపండి, నీళ్లు లేకపోతే సత్యవాడు. గొప్పలు కట్టంటే ఆసుపత్రికి కాదు, శ్మశానానికి. కాబట్టి ఇందు అందు సందేహం లేకుండా ప్రపంచమంతా ఆవరించుకుని ఉండనైనా కోపమునకు ఈ నరులెంతటి వారు. గోపాలవర్లారా, ఏ కాటమరాజా, ఏ నాయనలారా, ఆది శక్తిని నేను, అమ్మను నేను. ఆదిశక్తి ఈ తల్లే, 3 త్రిమూర్తులకు అమ్మ ఈ తల్లే. నాదు కోపమునకు ఈ నరులెంతటి వారు. నాకే గనక కోపం వచ్చే ఎంతటి వాళ్ళురా నాయనా. నీ ఆవులెంత, నువ్వెంత. అరికాలుతో అట సదనం చేస్తా, నల్లిని నల్లిని నలిచినట్టే. ఇప్పుడు తల్లి కాదంటమ్మా ఈ తల్లి. తరముల నాటి దైవాన్ని నేను. ఇప్పటి తల్లి కాదు, తరతరము. అంటే ఈ భూమి పుట్టంతలికి నుంచి
నుంచి ఈ తల్లి పుట్టిందంట. అంటే ఇప్పుడు చాలా చాలా కొత్త దేవతలంతా వచ్చారమ్మా. సాయిబాబా అయితేనేం, కాశిరెడ్డి నాయన అయితేనేం, కిట్టయ్య స్వామి అయితేనేం, కొండయ్య స్వామి అయితేనేం, పుట్టపర్తి సాయిబాబా అయితేనేం, వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళే. రాముడు ఎప్పుడు వచ్చినాడు? ఈ మధ్య కాలమే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేశాడు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో పరిపాలన చేసినాడు. అట్లా వీళ్ళంతా నా ముందర పుట్టిన వాళ్ళేరా కాటమరాజా. శ్రీకృష్ణుని వంశం అంటమ్మో అంది. మీ నాయన పుట్టారా నా కళ్ళ ముందర, నువ్వెంతరా కోనిష్క కొట్టం ఏకాంబరం. కాబట్టి తరముల నాటి దైవాన్ని నేను అందరికంటే ముందు పుట్టిన కాబట్టి వరమిస్తే తప్పని వనితను నేను. వరమిచ్చినానా తప్పేదిలే, వరమిస్తే తప్పేదిలే. ఆ యముంతో ఉడికి పోరాటానంట ఈ తల్లి. నా భక్తుల జోలికి, నా బిడ్డల జోలికి పోవద్దు. నమ్మి కొలిచిన వారికి పొంగు బంగారమై నిలిచిన ఎట్టి. పొంగు బంగారం అంట ఈ తల్లి. మీ మందను కాపాడింది నేనే, మిమ్మల్ని కాపాడింది నేనే, ఇప్పుడు ఉన్నోళ్ళందరినీ కాపాడేది నేనే. కాబట్టి యామారకుండితి ఇంతకాలంబు. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఏ తేలు రావచ్చు, ఏ కుమ్మరి పురుగు రావచ్చు, ఏ పాము రావచ్చు, ఎవరినైనా కుట్టొచ్చు. ఇన్ని ఏళ్ళైంది గంగ జాతర నేను చేయబట్టి. 4 జిల్లాలు 56 గ్రామాలైంది. గంగ జాతర రోజుల్లో ఒక పురుగు గాని తేలు గాని కనపడదు, పుట్టదు. ఎందుకంటే ఆ తల్లి వరం ఇచ్చిందంట. ఎవరి కోసం? నా బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళందరినీ కాపాడేదానికి. అదే అంటుంది, మేమంద కాపాడి మిమ్ము కాపాడి మనందరి కాపాడుతాండా. అటువంటి చల్లని తల్లిని పట్టుకొని కరుపు పగ్గాలతో కట్టేసి ఈడ్చుకొని రమ్మని ఎట్లా సెలవు ఇచ్చినావు నాయనా? నీకు ఎట్లా నోరాడిందిరా కాటమరాజా? పెద్దలంతా బ్రహ్మాండంగా నాకు పూజలు చేశారు. తాటెంత పోతు, మేటెంత ముద్ద, మేటి కుంభాలు రతులు పోసి, పొంగువాళ్ళు పెట్టి, కుంభం కూడు పెట్టి, జొన్న కూడు పుట్టి, ఆర్కె కూడు పెట్టి బ్రహ్మాండంగా రతులు పోసి పూజలు చేశారు. కానీ మీ కమాంశం వచ్చిన తర్వాత మీ తండ్రి గారు అప్పగారు ఎప్పుడు చనిపోయినారో, నీకు ఎప్పుడు వయసు వచ్చిందో, ఎప్పుడు ప్రాయం వచ్చిందో, నువ్వు ఎప్పుడు రాజైనావో, ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నావో, అప్పటి నుంచి ఈ తల్లికి పూజలన్నీ బంద్. పూజలు నిలిచిపోయినాయంట. ఈ కాటమరాజు పెద్దవాడైన తర్వాత చూడండి అంటుంది తల్లి, పాలెట్లో ఈ మందనంతా కాపాడుతా వచ్చినా ఏ పులులు, సింహాలు, ఏ తోడేళ్లు, నక్కలు బారిన పడకుండా మన యాదవుల జీవాలను, గొర్రెలను, మేకలను వాళ్ళంతా నా బిడ్డల వల్లే కాపాడుతా వచ్చినా కదా నాయనా. అటువంటి యాదవులు మీరు నాకు పూజ చేయకపోతే ఎవరు పూజ చేస్తారు నాయనా అని అడుగుతుందంట తల్లి.
నన్ను పలుచ చూడకుమి. అంటే బాలకి అంటే దేవలోకం నుంచి భూలోకానికి వచ్చింది ఈ తల్లి. చిన్న పాప అవతారం ఎత్తొచ్చిందమ్మా, 7 ఏళ్ల బాలిక. అప్పుడు వచ్చి ఆ యాదవులు చేసిన ప్రసాదాన్ని ఎంగిలి చేస్తే వాళ్ళు సొట్టకట్టెలు తీసుకొని కొట్టబోతే ఈమె పోయి పుట్టలో దాక్కునేదంట. 7 ఏళ్ల బాలికంట. చూడండి, అప్పుడు వీళ్ళ పెద్దలంతా ఆ తల్లిని కనుక్కొని గ్రహించి పుట్టలు పగలగొట్టి ఆ తల్లికి గుడి కట్టించి పూజ చేసినారంట. చూడండి, మరి ఏమన్నా తక్కువ చేసినానా, కానీ మీ పెద్దలు పెట్టిన దావ పూడుస్తున్నావు కదరా కాటమరాజా అని అడుగుతుందంట. వేదాంతములో వేదాంత వేత్తనై వెలసిన దాన్ని ఏమండి వేదవతి ఈ తల్లి అంటమ్మో. మనం గంగమ్మే అనుకోండి, ఇప్పుడు బయట పెట్టింది రహస్యం. వేదవతి అంటే వేదం మొత్తం వేదాలను చదివిందంట ఈ తల్లి. అందుకే ఈమె ఎక్కడ పుట్టిందయ్యా అంటే గంగోత్రిలో ఆ దేవలోకం నుంచి ఆ ఈశ్వరుని జటాచుటల నుంచి గంగోత్రిలో పుట్టిందంట. అక్కడ వేదవతిగా ఉందంట బ్రాహ్మణులకంతా. కాబట్టి ఆ వేదవతిని నేనైనా అదే విధంగా పాదుగా శివునకు పట్టపురాణిని. మీరు బాగా విన్నారు. ఏమడిగాడు కాటమరాజు? ఎవ్వడు నీ విభుని పేరేమి అడిగాడు కదూ. ఏమని అంటే నీ మొగుడెవరు అని. ఇప్పుడు చెప్పింది పాదుగా శివునకు పట్టపురాణిని. మొగుడు ఎవరో కాదురా ఎర్రి కాటమరాజా. రోజు నువ్వు కొలిచే ఈశ్వరుని నెత్తి మీద ఉండేది నేనేరా నైనా. ఆ బోలా శంకరునికి భార్యను నైనా. అందుకే గంగాధరుడు అంటారు నైనా. కాబట్టి పట్టపు రాణిని నేను. నన్ను నెత్తి మీద పెట్టుకుంటే పార్వతిని పక్కన పెట్టుకున్నాడు. అంటే పార్వతీదేవి కంటే గొప్పదంట గంగ. చూడండి, అటువంటి తల్లి చల్లని తల్లి. కాబట్టి ఇంకా ఏమంటావమ్మా తల్లి? గంగనై వెలసిది మీ మదిన. మనందరి మదల్లో ఉన్నట్ట గంగ. ఏరువా గంగనై ఇల పూజ కొంటి. దేవలోకం నుంచి ఏరువా గంగ అని ఇక్కడికి వచ్చిందంట. అటువంటి తల్లని తల్లి అంట. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నైనా. చెడు బుద్ధులు మాని కొలువరా నన్ను. ఈ చెడ్డ బుద్ధులన్నీ మాని నన్ను కొలువు. ఎందుకంటే ఆవసి తక్కువ అంటమ్మా. అంటే పుట్టగొడుగు పుట్టేది 3 రోజులే. పుట్టగొడుగు పుట్టానే 1 రోజు లేదా 2 రోజులు లేదా 3 రోజులు. 3 రోజులు మీడితే ఏమైతుందమ్మా పుట్టగొడుగు? ఏమైతుంది? పుట్టగొడుగు మొగం చూసేట్లేదు ఎప్పుడే కానీ. 3 రోజులు మన కనపచ్చిందే పీక్కొని కూర వండుకొని తింటాం. 3 రోజులు దాటితే ఆ పుట్టగొడుగు నల్లగా పురుగులు పట్టిపోతాదంట. ఈయన వయసు అంతే. మర్యాదగా తెల్లవారే లోపల తల్లిని కొలిచినాడా సరే, లేకపోతే ఈయనకి పురుగులు పడతాయి. ఆల్రెడీ నెత్తులో పురుగులు పడినట్టున్నాయి. సీనిపోతులన్నీ తారాడుతాను నెత్తికిట్టుకుంటున్నాడు కాటమరాజు. కాబట్టి ఇప్పటికైనా చెడు బుద్ధులు మాని కొలువరా నన్ను. చెడ్డ బుద్ధులు మానుకో, నన్ను కొలు. నీకేం కావాలనో తక్కువ లేకుండా వరం అడుగు ఇస్తా. ఈ ఆవుల మందని తీసుకొని శత్రురాజ్యానికి పోతాండావు నెల్లూరు పట్టణానికి. అంటే నేను ఇక్కడ లేనని అక్కడ ఉండాననే. అక్కడ ఉండేది నేనే, ఇక్కడ ఉండేది నేనే. కాబట్టి ఆ తల్లిని కొలవడం ఏమి తప్పు కాదంటమ్మా. మహాతల్లి చెప్పగా అప్పుడు కాటమరాజు లేచి మరి ఆ తల్లికి నమస్కారం చేస్తాడా, లేకపోతే ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడతాడా? అమ్మా ఏం చెప్పిందమ్మా ఈ తల్లి? ఆ పైన గండికోటలో, ఆ గండికోటలో కూడా ఈ గంగమ్మనంట ఉండేది.
ఆ తక్కువ ఉండేది కూడా ఈ తల్లేనంట. ఏమంటాడు మా కాటమరాజు, అమ్మ అమ్మ ఈ భూమి మీద ఎంతమంది గంగమ్మ వారు ఉన్నారో మొత్తం సవిస్తారంగా నేను తెలుపుతానమ్మా అని కాటమరాజు ఆ తల్లిని పట్టుకొని ఏమంటాడు మహానుభావుడు, గంగ గంగ నాట కరుకులాడేదాము గంగలు ఎన్నైనా కలవె భువి ఎందు. గంగ గంగ నటంచు కలుకులాడేదావు గంగలు ఎన్నైనా కలవె భూమినందు. ఈ భూమి మీద ఎంతమంది గంగమ్మ గారు ఉన్నారో మొత్తం నేను సవిస్తారమ్మా. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే నేను ఎంతమంది గంగమ్మ గారిని చూసినా అనే విషయం చెప్తాడమ్మ కాటమరాజు. ఏమంటాడు ఆ తల్లిని పట్టుకొని, నింగి నుండే గాంగను నేనెరుగుదును పొంగి ఆకాశమాందున పొలిటి నెరుగుదును. ఇంగిడుండే గంగను నే చూచినాను, పొంగి ఆకాశమందున్న పొలతి నెరుగుతూను. ఆ ఆకాశంలో ఒక గంగ ఉంది, ఆ గంగమ్మను నేను చూసిన. ఎట్లయ్యా అంటే మహాభిషుడు అనే ఒక రాజు ఉండేవాడమ్మా. ఆ మహాభిషుడు అనే రాజు 99 యాగాలు చేసినాడు. ఎవరైతే 99 యాగాలు చేస్తారో సత్యలోకం అంటే ఇంద్రలోకం పోవచ్చు, భూమి మీదికి రావచ్చు. అంతటి శక్తి భక్తి కలిగిన వాడు మహాభిషుడు అనే రాజు. ఎప్పుడైతే 99 యాగాలు చేసినాడో సత్యలోకానికి పోవచ్చు, రావచ్చు. ఏం చేసినాడు ఈ మహాభిషుడు అనే రాజు, ఒకరోజు బ్రహ్మలోకంలో బాగా సభ జరుగుతుంటుందమ్మా. ఎందుకయ్యా అంటే ఎవరైతే 99 యాగాలు చేసినారో ఇక 100 యాగాలు చేసినారనుకో ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్రుడు సీటు దిగుతాడు, ఈ మహాభిషుడు రాజు సీటు ఎక్కుతాడు. ఆ యొక్క సత్యలోకంలో మంచి సభ ఏర్పాటు చేస్తాడమ్మా ఇంద్రుడు. ఏమని ఈ యొక్క సీటు గురించి ఈ మహానుభావుడు విష్ణు రాజు కూడా తెలుస్తుంది. ఏమని ఒరే సత్యలోకంలో సభ జరుగుతుంది, మనం కూడా బయలుదేరి వెళ్దామని ఈ మహావిష్ణు రాజు ఆ సత్యలోకానికి బయలుదేరిపోతాడు. పో రాజక, ఈయనకు ఆహ్వానం అవసరం లే, పోవచ్చు, భూమి మీదకి రావచ్చు. బాగా సభ జరుగుతా ఉంటుందమ్మా. ఈ మహావిష్ణు రాజు ఆ యొక్క సభ జరుగుతా ఉండగా సీటు కోసం చూసుకుంటూ కట్ట కడపన చివరికి వెళ్తాడు. అక్కడ ఒక సీటు చిక్కుతుంది ఈ మహావిష్ణు. ఈ గంగమ్మ తల్లి కూడా ఆ పాస యొక్క సభలోకి వస్తుంది. ఈ తల్లి కూడా కూర్చుందామని ఆ సీటు కోసం చూస్తా పోతుంది. ఈ తల్లి కట్ట కడపన చివన ఈ తల్లికి సీటు చిక్కదు. ఈ తల్లి నిలబడి వింటుంది. బాగా సభ జరుగుతా ఉండగా సాయంత్రం గాలి పెట్టింది చూడు, వాన పెట్టక ముందు అట బాగా మంచి చల్లగాలి పెట్టిందమ్మా. ఎప్పుడైతే చల్లగాలి పెట్టిందో ఈ గంగమ్మ తల్లి మీద ఉండే పైట అది కింద పడుతుంది. ఈ తల్లి పైట కింద పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ యొక్క పైట పడిందనే విషయం మర్చిపోయిందో బాగా సభ జరుగుతా ఈ గంగమ్మ తల్లిని ఆ మహావిష్ణు రాజు చూస్తాడు. ఎలా ఉంటాడు ఆ మహావిష్ణు రాజు? అత్యంత తేజోవంతుడు, మన్మదాకారుడు, చాలా బాగుంటాడమ్మా మహావిష్ణు రాజు. ఈ తల్లిని చూస్తా ఉంటాడు. ఈ తల్లి కూడా మహావిష్ణు రాజును చూస్తా ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటా ఉంటే ఎవరు చూస్తాడు? బ్రహ్మదేవుడు చూస్తాడు. ఏమనుకుంటాడు? ఏమిరా సత్యమైన లోకం, ఘనమైన లోకం, ధర్మమైన లోకం, నా లోకంలో ఒకరినొకరు చూసుకుంటున్నారే, ఇంతటి అపకీర్త అని బ్రహ్మదేవుడు ఈ తల్లికి శాపం పెట్టాడమ్మా. భూలోకములో మానవులై సంచరించుగాక అని బ్రహ్మదేవుడు ఈ తల్లికి శాపం పెడతాడు. ఆకాశ గంగా నుంచి భూమి మీదకి వచ్చిందమ్మా ఈ తల్లి. ఏమమ్మో ఆ ఆకాశంలో ఉండే గంగమ్మను కూడా నేను చూసిన. ఇంకా ఏ గంగమ్మను చూసినారని సవిస్తారంగా తెలుపుతాడు కాటమరాజు. దారుడి చెంతను తెలియనెరుగుదూను శివుడి జడల
కడిగి ఆ పాతాల గంగ నెరుగుతూను. ఏమము ఈ పాతాల లోకంలో కూడా ఒక గంగమ్మ ఉంది. ఆ గంగమ్మను కూడా చూశాడమ్మ కాటమరాజు. ఎలా అంటే ఈ తల్లి ఏం చేస్తుంది, ఈ యొక్క కాటమరాజు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంటే నా కాళ్ళకు మొక్కలేదని చెప్పి ఈ తల్లి భూమి మీద చినుకు లేకుండా చేస్తుందమ్మా. ఎప్పుడైతే భూమి మీద చినుకు లేకుండా చేస్తే ఆరామల మంద, దేవతా మంద, శివుని మంద, నీళ్లు మేతలు లేక అంబాని ఎప్పుడైతే అర్చి కిందికి వంగుతున్నాయో మహారాజు కాటమరాజు చూస్తాడు. ఏమనుకుంటాడు, ఏమిరా నా పరిపాలనలో ఏమన్నా లోపమా, నా సత్యంలో ఏమన్నా లోపమా, నా ధర్మంలో ఏమన్నా లోపమా అని కాటమరాజు అంతకై కాటమరాజు ఆయన ఎప్పుడైతే అలా అనుకుంటున్నాడో నెల్లూరు నుంచి బలిజ గౌరీ అంటే బలిజ వాళ్ళను బలిజ గౌరీలు అంటారమ్మా. అంటే దేవతలు. వాళ్ళు పగిడాల నిమిత్తమై మన సీమకు వస్తారు. రాంగ 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 వాళ్ళ కాళ్ళు కాలుతాయి. ఏమనుకుంటారు గౌరీలు, ఏమిరా ఎటు చూసిన గోవులే ఉన్నాయే, ఎటు చూసిన పరివారమే ఉంది, ఈ కర్మ అనుభవించకపోతే మాది నెల్లూరు పట్టణం నెలకు 3 వర్షాలు కురిసి ఇగురెత్తి ధనము ధాన్యము సిరి సంపద మస్తుగా ఓలాడుతుంది నెల్లూరు పట్టణం, అక్కడికి వచ్చి మేపుకోవచ్చు కదా అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ పక్కనున్న గోపాలవర్లు వింటారు. నేరుగా కాటమరాజు దగ్గరికి వెళ్తారు. అయ్యా ఎవరో బలిజేవాళ్ళంటయ్యా, నెల్లూరు పట్టణంలో పుల్వరి బాగుందంటయ్యా, అక్కడ మన ఆవులకు మేతలు బాగున్నాయంటయ్యా అని ఎప్పుడైతే కాటమరాజు చెప్తారో, నాయనా వాళ్ళు ఎవరో కాదు, 3 త్రిమూర్తులు అవతారమై పరిమార్చి మానవ రూపం ఎత్తి మన దగ్గరికి వచ్చినానైనా తక్షణంగా వాళ్ళకు భోజనం విచారించి పంపమని ఈ యొక్క కాటమరాజు తన గోపాలవరులకు చెప్తారు. నేరుగా ఈ గోపాలవరులు ఆ యొక్క బల్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయ్యా మీరు మంచి టైంలో మాకు మంచి శుభవార్త చెప్పినారయ్యా, మా రాజు మీకు లక్షణంగా భోజనం విచారించి పంపమని మాకు ఆజ్ఞ ఇచ్చినారయ్యా అని చెప్పి ఈ యొక్క గోపాలవరులు ఆ యొక్క బల్య వాళ్ళకి చెప్తారు. ఏమనుకుంటారు బల్య వాళ్ళు, ఏమిరా ఏదో నీళ్లు మేతలు లేవని నేనేదో మా యొక్క నెల్లూరు పట్టణానికి వచ్చి మేపుకోవచ్చు కదా అనే మాటకే గోవులు అన్నం పెట్టి విచారించమంటున్నాడే. ఈ యొక్క కాటమరాజుకు ఎంత శక్తి భక్తి ఉంది అని బల్యయుక్తి చేసినారమ్మా. ఏమని, అయ్యా మామూలుగా మేము భోజనం ఇస్తే మేము భోజనం చెయ్యం, మాకు 3 నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం భోజనం విచారిస్తే మేము భోజనం చేస్తామయ్యా అని చెప్పి ఈ గోపాలవులకు చెప్తారు. అయ్యా ఏమయ్యా మీ 3 నియమాలు? 1 సదింపులు చేసిన బియ్యం వండితే మేము భోజనం చెయ్యం. తర్వాత తుంకాకి ఇస్తలు ఉంటాలే, తుంకాకి ఇస్తలు భోజనం విచారిస్తే మేము భోజనం చెయ్యం. ఎవరో తొక్కని నీళ్లు తీసుకొని వస్తే మేము తాగుతాం అని చెప్పి ఈ బల్య వాళ్ళు ఆ యొక్క 3 వాళ్ళ యొక్క నియమాలను చెప్తారు. ఏమనుకుంటాడు కాటమరాజు, ఏమిరా ఓటవలసిన వడ్లతో మనం సరింపులు చేయొచ్చు, తుంకాకి ఇస్తర్లో కాకుండా జమ్మి ఇస్తర్లలో భోజనం చేస్తామని చెప్పినారు. జమ్మి ఇస్తర్లు ఎంత ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అవి కుట్టడానికి వీలవుతుందా? పోనీ ఆ మాట పక్కన పెడతాం. ఎవరో తొక్కని నీళ్లు ఎక్కడి నుంచి రావాలా? ఎవరో తొక్కని నీళ్లు ఒక భూమిలోనే ఉన్నాయి అని చెప్పి కాటమరాజు వాళ్ళకు మాట ఇస్తాడమ్మా. ఏమని, అయ్యయ్యా మీరు చెప్పిన 3 నియమాల ప్రకారం మేము భోజనం వడ్డిస్తామని చెప్పి తన కోటి గోపాల అందరినీ ఒక్కొక్కరిని పిలుచుకొని సరింపులు చేసిన బియ్యం కాకోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క బియ్యం గింజ ఇచ్చి తన చేతులతో ఒక్కొక్క బియ్యం గింజ వడ్డుతారమ్మా. తర్వాత తుంకాకి స్థలంలో భోజనం చేయదు కదా, జమ్మి స్థల దగ్గరికి వెళ్తారు. జమ్మి స్థల దగ్గరికి వెళ్ళి తన బోలా శంకరుడు తన యొక్క తండ్రిని వేడుకుంటాడమ్మా కాటమరాజు. ఏమని వేడుకుంటాడు తన తండ్రిని? పర్వతాది
పర్వతాధీశ్వర పార్వతీనాథ సర్వలోకేశ్వర శంభు మహాదేవా. ఎప్పుడైనా తన తండ్రి బోలాశంకరుని వేడుకుంటాడో ఆ యొక్క బోలాశంకరుని ఒక కళ, ఆ యొక్క కళ జమ్మి ఇస్తర్లకు పోయి ఒకటాకు అవే కట్టుకొని 3 ఇస్తరాకులు కింద పడతాయమ్మా. ఇక ఎవరు తొక్కని నీళ్లు ఎక్కడున్నాయి, ఒక్క పాతాళ లోకంలో ఉన్నాయి అని చెప్పి కాటమరాజు ఆ పాతాళ లోకం కాడికొచ్చి తన బోలాశంకరుని వేడుకుంటాడు. వేడుకుంటే ప్రత్యక్షం కాడమ్మ కాటమరాజు. ప్రత్యక్షం కాకపోతే ఏమనుకుంటాడు కాటమరాజు, మాట ఇచ్చినామే, ఆడి తప్పేది లేదు, పలికి బొంకేది లేదు, అరువంచి ఒక రాజుకు సలాం చేసిన వాళ్ళు కాదే. ఈ రోజు మాట ఇచ్చినామే, మాట తప్పినామా, చనిపోయినా ఒకటే, బ్రతికినా ఒకటే అని కాటమరాజు తన వరలో ఉన్న కత్తిని తీసుకొని పైకి ఇసిరేస్తాడమ్మా. ఏమని, ఈ యొక్క ప్రాణం బ్రతికి ఉన్నా ఒకటే, పోయినా ఒకటేనని తన వరలో ఉన్న కత్తిని తీసుకొని పైకి ఇసిరేస్తాడు. ఎప్పుడైతే కత్తిని పైకి ఇసిరేస్తాడు ఆ యొక్క కత్తి గిర 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 ఎగరేసి శూలాంబు ఎదుటిమ్మవడ్డి వచ్చిన శూలాంబు వైరవైనాడా. ఎప్పుడైతే తన కత్తిని వదిలినాడో ఆ యొక్క కత్తి గిర 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 తిరుగుతా వస్తుందమ్మా. తన ఈపును మొత్తం తన ఛాతినంతా తెచ్చిపెట్టి పోలా శంకరుడు చూస్తాడు. ఏమనుకుంటాడు, ఒరవరే కేవలం 14 సంవత్సరాల్లో ఈ యొక్క కాటమరాజు అంతం కాబోతుందని ఆ వచ్చే కత్తిని అలా పైకి నెట్టుతాడు, సైడ్కు నెట్టుతాడు. ఎప్పుడైతే సైడ్కు నెట్టుతాడో ఆ కత్తి బుర్ర 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 అని భూమిలోకి చొచ్చుకొని పోతుంది. ఎప్పుడైతే చొచ్చుకొని పోతుందో ఆ యొక్క పాతాళంలో ఉండే గంగ, భూమిలో ఉండే గంగ బుర్ర 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 అని పైకి వస్తుంది. ఆ నీళ్లు తీసుకోబోయి ఆ యొక్క బల్య వాళ్లకు లక్షణంగా భోజనం విచారించి గోవులు దానమిచ్చి పంపిస్తారమ్మా. అప్పుడు చూశానమ్మా ఆ యొక్క కడిగి యాపాతాల అంటే భూగోళ ఈ యొక్క భూమి కింద ఉండే గంగను కూడా నేను చూశానమ్మా. ఇంకా ఎంతమంది గంగమ్మగాలు ఉన్నానో సవిస్తారంగా తెలుపుతాడమ్మా మా కాటమరాజు. శివుని శివుని జడలు అంటే నా తండ్రి జడలో ఒక గంగమ్మ ఉందంటమ్మా. ఆ గంగమ్మ గాని కూడా నేను చూసిన. ఇంకా ఏ గంగమ్మని చూసినా, తలచి భాగీరథి గంగ ఉంది, ఆ గంగమ్మను కూడా చూసిన. ఇంకా ఏ గంగమ్మను చూసినా నేను కొడియాడుతున్నాడమ్మా కాటమరాజు. ఏరువాగా ఒక్క ఏరువా గంగను మాత్రం చూడలే. ఇంకా ఏ గంగమ్మ గాని చూసినానంటే ఆ యొక్క గండికోటలో ఒక గంగమ్మ ఉంది, ఆ గంగమ్మను చూసిన. ముక్కిరి గంగమ్మని ఒక గంగమ్మ ఉందమ్మా, ఆ ముక్కిరి గంగమ్మను కూడా చూసిన. ఇంకా ఏ గంగమ్మ ఉంది, పాలేటి గంగమ్మని ఉంది, పాలేరు. ఒరే ఆ గంగమ్మను కూడా నేను చూసిన. ఇంకా ఏ ఊరు అది, కలవటాల గంగమ్మను కూడా నేను చూసిన. నేను చూడని గంగమ్మ ఎవరయ్యా అంటే ఏరువా గంగమ్మ. ఆ ఏరువా గంగమ్మ మాత్రం నేను చూడలే. ఆ ఏరువా గంగమ్మ ఎవరో సవిస్తారంగా తెలుపవమ్మా. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే రాజ్య పరిపాలన చేపట్టిన వాడు కాటమరాజు. దానమిచ్చిన చెయ్యి, అభయమిచ్చిన చెయ్యి, శరణని కోరిన వారిని కాపాడిన చెయ్యి. ఈ చెయ్యి వచ్చి నీ పాదం మొక్కితే పాపం వస్తుందే కదే తిక్క తల్లి, క్షణమే ఎల్లవారి పో అని మా కాటమరాజు చెప్పక పోయి ఏమంటుంది ఆ రాముని పట్టుకొని, రామా రామా నన్ను లాలించవయ్యా, నన్ను పాలించవయ్యా, నన్ను మోహించవయ్యా అని ఈ యొక్క శ్రీరామచంద్రుని వేడుకుంటున్నమ్మ శూర్పణఖ. ఏమంటాడు ఈ యొక్క రాముడు, అమ్మ అమ్మ
రాముడు ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. పరాయి స్త్రీ నాకు తల్లి కావాలి కదమ్మా, అలా మోహించేవాడిని కాదమ్మా అని చెప్పి ఈ యొక్క శూర్పణఖకు చెప్తాడు. ఎప్పుడైతే శూర్పణఖ ఏమనుకుంటుంది, ఎట్లయినా సరే రాముని మోహించాలని పగబడుతుందమ్మా. పగబట్టి ఆయన మీద పంతం పడుతుంది. ఏమంటాడు ఈ యొక్క రాముడు, అమ్మా అమ్మా నీ వీపు పైన నీ యొక్క వీపు పైన నేను రాస్తాను, నా తమ్ముని లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళని చెప్పి ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఆమె వీపు పైన రాస్తాడు. ఎప్పుడైతే ఆ లక్ష్మణుని దగ్గరికి ఈ యొక్క శూర్పణఖ వెళ్తుందో వెనకల ఏమని రచింటాడు రాముడు, ఈ యొక్క శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పంపిమని చెప్పి శ్రీరామచంద్రుడు ఆమె వీపు పైన రాస్తాడు. అన్నమాట జవదాటకోకుండా ముక్కు చెవులు కోసి పంపిస్తాడమ్మా. ఎవరు? లక్ష్మణుడు. ఎక్కడికి వెళ్తుంది ఆ తల్లి? అన్న రావణ రావణ, ఇత శ్రీరామచంద్రుడు నా ముక్కు చెవులు కోసి పంపించినాడన్నా అని ఎప్పుడైతే అన్నకు చెప్తుందో ఆ యొక్క రాముడు వచ్చి సీతను చెరపడతాడు. సీత పుట్ట లంక చెడ. ఎవరి వల్ల జరిగిందమ్మా అదంతా? కేవలం ఒక శూర్పణఖనే ఆడమనిషి. ఎవరయ్యా ఆడమనిషి అంటే ఈ ఆడమనిషే. మరి ఆడోళ్ళంతా మంచోళ్ళంటివి కదమ్మా. ఇంకా ఎవరయ్యా అంటే చిత్రాంగి కొండెంబు చెప్పి కోయించే చిత్రాంగి రాజరాజ నరేంద్రుని భార్య చిత్రాంగి. ఎప్పుడైతే రాజరాజ నరేంద్రుడి భార్య చిత్రాంగి తన యొక్క కొడుకునైనా అంటే రాజరాజ నరేంద్రుడికి 2 పిల్లలమ్మా, 2 భార్యలు. ఎప్పుడైతే ఈ యొక్క రాజరాజ నరేంద్రుడి భార్య చిత్రాంగి తన యొక్క మొదటి భార్య కొడుకును ఎవరు సారంగధరుణ్ణి మోహిస్తుందమ్మ చిత్రాంగి. ఎప్పుడైతే సారంగధరుణ్ణి మోహిస్తుందో ఈ యొక్క రాజరాజ నరేంద్రుని దగ్గరికి వెళ్ళి స్వామి మీరు వేట మార్గం వెళ్ళి ఆ యొక్క వేటాడి రమ్మని చెప్పి ఈ చిత్రాంగి తన యొక్క భర్తకి చెప్తుంది. ఎప్పుడైతే భార్య మాట కాదనలేక రాజరాజ నరేంద్రుడు వేట మార్గం పోతాడు. ఎప్పుడైతే వేట మార్గం పోతాడో పావుర మాట ఆడుకుంటాంటమ్మ సారంగధరుడు. ఎప్పుడైతే పావుర మాట ఆడుకుంటున్నా ఆ యొక్క పావురం పోయి ఆ చిత్రాంగి మేడ పైన ఉంటుందమ్మా. ఆ పావురం ఆ మేడ పైన ఉన్న దగ్గర వాళ్తుంది. ఈ సారంగధరుడు ఆ పావురం కోసం వెళ్తాడు. ఎప్పుడైతే పోతాడో ఆ సారంగధరుని చెయ్యి పట్టుకుంటుందమ్మా ఈ చిత్రాంగి. స్వామి నన్ను లాలించవయ్యా, నన్ను మోహించవయ్యా, నన్ను ప్రేమించవయ్యా అని సారంగధరుని ఈ చిత్రాంగి వేడుకుంటుంది. ఆ యొక్క చెయ్యి విడిపించుకొని సారంగధరుడు ఆ యొక్క పావురం తీసుకొని కిందికి వస్తా ఉంటాడు. అప్పుడే రాజరాజ నరేంద్రుడు వేట మార్గం పోయి ఆడి అలసి సొలసి ఆ యొక్క ఆసనానికి వస్తా ఉంటాడు. అప్పుడు చూస్తుందమ్మ చిత్రాంగి ఏమని, సారంగధరుడు పోయి నన్ను లాలించవని నేను చెప్పినాను కదా, నేరుగా తన తండ్రి దగ్గరికి పోయి ఈ యొక్క విషయం చెప్పినాడా నా తల ఉత్తరిస్తాడు అని అప్పటికప్పుడే ఆ యొక్క మెడలో ఉన్న చీరను మొత్తం అంతా చించుకొని తన యొక్క నెత్తిలో ఉన్న పూలంతా చించుకొని తన రైకనంతా చించుకొని నేరుగా తన భర్త దగ్గర వెళ్తుందమ్మా ఈ తల్లి. స్వామి నువ్వు లేని పక్షాన నీ యొక్క కొడుకు సారంగధరుడు నన్ను చెడబట్టినాడయ్యా అని ఎప్పుడైతే భర్త చెప్తుందో భార్య మాట కాదనలేక ఏం చేస్తాడు ఆ సారంగధరుడు? భార్య మీద ఉన్న ప్రేమతో తన యొక్క కొడుకును మొత్తం చేతులు కాళ్ళు కోస్తాడమ్మా. ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఎవరి వల్ల? చిత్రాంగి వల్ల. ఎవరు ఆ చిత్రాంగి? ఆడమనిషి. ఎవరయ్యా ఆడమనిషి అంటే ఈ మనిషి అమ్మా. మరి ఆడోళ్ళంతా మంచోళ్ళు పెట్టి కదమ్మా. ఇంకా చెప్తా మీ సమాచారం. బాబాలు
సత్తులెంతో గాని సరస్సులు గారు నీలాంటి పిండికోటి దేవతలకు మొక్కేవాడు కాదమ్మా మా కాటమరాజు. మా కాటమరాజు ఎవరికి మొక్కుతాడయ్యా అంటే సత్యం మాత. ఏ ఇంట్లో అయితే సత్యంగా ఉంటారో అటువంటి తల్లికి మొక్కుతాడు. సత్యం అనేదే నా తల్లి, ధర్మం అనేదే నా తండ్రి. ఆ యొక్క సత్యానికి ధర్మానికి మొక్కేవాడు మా కాటమరాజమ్మా. నీలాంటి పిండికోటి దేవతలకు మొక్కేవాడు కాదు మా కాటమరాజు. ఇంకా ఏమంటాడు కాటమరాజు? పుత్రులపై చిత్తులై కఠిన మానసులా. మీ ఆడవారి సమాచారం ఏమయ్యా అంటే ఈ మధ్యనే ఒక వారం క్రితం ఒక పుట్టినే పిల్లను తీసుకుపోయి ఒక మహా తల్లి ఆ యొక్క భూమిలో పూడ్చిందమ్మా ఒక తల్లి. అదే అంటున్నాడమ్మా మా కాటమరాజు. మీలాంటి ఆడవాళ్లకు కఠినంగా ఉంటుందమ్మా మనసు. అటువంటి ఆడవాళ్లకు మొక్కేవాడు కాదు మా కాటమరాజు. సత్తులెంతో గాని సరస్సులు గారు అందరి ఆడవాళ్లకు మొక్కేవాడు కాదు. కేవలం ఎవరైతే సత్యంగా ఉంటారో ఎవరైతే ధర్మంగా ఉంటారో అటువంటి వాళ్ళకు మొక్కేవాడమ్మా మా కాటమరాజు అని కాటమరాజు చెప్పగా లేచి ఏమంటుంది ఆ తల్లి? వద్దులే వద్దులే గణేష్ మాట్లాడి చెప్తాం. వాళ్ళకం నాగనేది గంగది లేట్ అయిపోయింది. హలో హలో అమ్మా పెదవులు కొరుకుతూ పెట్టుగా నాట్యా
కదసి ఇత్తడి పల్లికే గంగా భవానియా ఓయ్ కాటమరాజా అమ్మ పండుకునే వాళ్ళందరినీ లేపండి అటు మాట ఏటుకు ఏటు మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ కాబట్టి ఇప్పుడు ఎంత చెప్పినా వాడు వినలే వాని ధోరణి వాందే వాని ఉలుపు వాని తలుపు వాని పలుకు అన్ని అడ్డగోలుగా ఉంటాయి కాబట్టి ఇంకా ఓర్చుకునేది లేదు నాయనా సహించేది లేదు మాటకు మాట ఏటుకు ఏటు మాలుగా మాట వినకపోతే సొట్టకట్టలేంట వాని గుడికి కాబట్టి ఆ తల్లికి కోపం వచ్చి ఏమండి పెదవులు కొరుకుతూ పెట్టుగా నాచి ఆడ మనిషికి సహనము ఓర్పు ఉంటాదమ్మా ఎంతవరకు ఉంటుంది ఓర్పు సహనము కుమ్మరి పురుగైనా పోతా ఉంటే చిల్లమాట మారితే అది ఓర్పుగా ఉంటది దాని కోపం వచ్చిందనుకో అట పుట్టిందనుకో కుమ్మరి పురుగు ఆసుపత్రికి అవసరం లే బొక్కల గడ్డకే ఎత్తాలంట అట్లా మా మగవాళ్ళందరికీ ఒక మాట చెప్తా బాగా వినండి ఏదో ఆడ మనిషి కదా ఏమన్నా పడిపోతుంటాదిలే కొట్టినా తిట్టినా అడిగి మరి ఉంటాదిలే అని అనుకుంటున్నారేమో అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే సహనము నశించి కోపం వచ్చి పెదవులు మడత పెట్టి కొరికిందనుకో ఆడ ఉండకూడదు మొగళ్ళు పరిగెత్తాల తప్పించుకోవాలా పొర్రపాటున సిక్కినారా అధోగతి పాలవుతారంట మగవాడు బాగా గుర్తు ఎందుకంటే నేను రోజు మా భార్య కొట్టానే రోజు పెదవులు గట్టి కొరికింది అర్థమైంది నాకు ఓయమ్మ సిక్కినా సంపుతాదిరని అప్పుడు జారించుకున్నా కాబట్టి మంచి ఉపాయం చెప్పింది అమ్మవారు పెదవులు కొరుకుతూ పెట్టుగా నాచి సమయం ఆసన్నమైందిరా నాయనా ఎందుకంటే శాంతంగా ఉన్నంత వరకే గంగాదేవి ఉగ్ర రూపం వచ్చిందా ఆదిశక్తేనంట అని ఇంకా ఏమంటుంది తల్లి ఆ కాటమరాజును పట్టుకొని చాటి నుంచి చెప్పింది చెలమేరలోరి చెడు బుద్ధులు మాని చెడిపోదు ఊరోరి చెప్పినే వినలే తెల్లవారుజాముగా వస్తుంది చేటు బుద్ధులు మాని చెడిపోదు రోరి చేటు బుద్ధులు అంటే చెప్పిన మాటలు ఎవరు ఈ కాటమరాజు మంచోడేనమ్మా వీళ్ళు పట్టుకున్నారు చూడు వీళ్ళు సంతకాడ చుట్టుకు ముడేసి పెరుగులాట పెట్టింది ఈడే పొట్లాట పెట్టి పట్టుకున్నాడు ప్రశాంతంగా ఏమన్నా కొట్టుకోదు కావండి అని కాబట్టి చెప్పున మాటలు వినకూడదంట వినాలంటే ఒక ఆడ మనిషి మాట వినాలమ్మా ఎందుకంటే ఆడ మనిషి మేలు కోరుతుందంట పక్కన సవాసగాళ్ళు చెడిపోవాలని చూస్తారు వీడు నాకంటే గొప్ప స్థాయిలో ఉంటాడరా వీడు తగ్గుకు రావాలంటే లేనిపోని మాయ మాటలు చెప్పి వాడిని పడగొడతారంట ఈయన మారిది కాబట్టి కాటమరాజు చెడిపోవడం కారణం ఈడేనైనా అని మహాతల్లి చెప్పగా ఏమంటాడయ్యా కాటమరాజు అక్కడ కుశలించకే కుశలించింది మాట్లాడింది ఏమని ఈ తల్లి ఒరేనైనా కాటమరాజా నేను ఎన్ని అవతారాలు ఎత్తినా మొత్తం అన్ని అవతారాలు ఎత్తినా నా కాళ్ళకు మొక్కరా అని చెప్పి కుశలించింది మాట్లాడింది ఏమంటాడు కాటమరాజు కుశలించకే గంగ కూతలేమిటికి కుశ పెట్టకే గంగ పోరునా నీవు తావు మాదిరి పుసవే తన్నమ్మ ఈ తల్లి అత కుశలించి ఇత పుస పెట్టామనుకో కాటమరాజు వచ్చి ఆ యొక్క తల్లి పాదాలు పట్టుకొని పాహిమాం అని అనుకుంటుందమ్మ ఈ తల్లి ఏమమ్మో నీ కుశలింపులకు నీ బెదిరింపులకు భయపడేవాడు కాదమ్మ మా కాటమరాజు అని చెప్పగా
ఏమంటుంది ఆ తల్లి? ఏయ్ కాటమరాజా, పాపపు గొల్లడ పలుకులేమిటికి కోరల నీ గొంతు కొరుకుదునటరా. ఎక్కువ తక్కువలు మాట అన్నావా? పులి డిస్కవర్ ఛానల్ చూశారు. జింకను వేటాడుతాది. ఎక్కడ పట్టుకుంటాది? బాబులు పిక్కలు పట్టుకోదు. నేరుగా కొత్తకాయ గొంతు పట్టుకుంటాది. ఆ గొంతు పట్టుకుంటే ఆ లేడీ జింక కదల్లేదు, మెదల్లేదట. కోరల నీ గొంతు కొరుకుతున్నటరా. ఎక్కువ తక్కువలు మాట అన్నావంటే ఆ పీక పట్టుకుని అనుకో, మాట్లాడలేవురా నాయనా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను, బాగుపడతావు అని మహాతల్లి గంగ చెప్పగా రాజు ఏమంటాడు? పదరకులేగా నీ పళ్ళు పీటిందు పొదల సిద్ధుల చేత పెడితింతునటాడే. పదరకు వేగంగా ఆ పళ్ళుది ఏమంటాడు మా కాటమరాజు? పదరకు వేగంగా నీ పళ్ళు పేకించి పొదలచ్చు సిద్ధుల పొడపింతున్నటవే. ఆ పళ్ళు తీసేసామనుకోము సందకానంత మాటలు ఉండవు. ఎప్పుడైతే పళ్ళు తీసామో ఆ పళ్ళుండబట్టి రాత్రి నుంచి మాటకు మాట ఏటుకు ఏటు, మాటకు మాట ఏటుకు ఏటు. అదే చెప్తానమ్మా మా కాటమరాజు. పదలకు వేగంగా నీ పళ్ళు పీకించి, నా తమ్ముడు సిద్ధులు ఉన్నారమ్మా, సిద్ధులు. ఎప్పుడైతే నేను వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినానో నీ పళ్ళన్నీ బయటికి వేసి బాగా దాన్ని అనగనొస్తారమ్మా. తక్షణమే వెళ్ళవాలి పో అని చెప్పగా ఏమంటుంది ఆ తల్లి? కడిమిని కండలు కరిగించున్నటన మడియ గొల్లడంటమ్మో ఇడు. అట్టాటి ఇట్లాంటి గొల్లడు కాదు ఇడు. మడియ గొల్లడు అంటే మత్పచ్చోడు, పని బాటలే, బాగా 3 పూట్ల తిని ఆవు పాలు తాగి ఆవి వెన్న ఆవు నెయ్యి తిని ఆ సింహాసనం మీద కూర్చొని మడియ మజ్జు పట్టాడంట. మడియ గొల్లడ పెక్కు మాటలేమిటికి? ఎక్కువ మాటలు అనవసరం నైనా. తెల్లవారుజాముగా వచ్చింది, భక్తాదులంతా లేచినారు, పండుకునే వాళ్ళంతా లేచినారు. కాబట్టి ఈ దేవతా గణంలో నన్ను శరణు కొడితే లక్షణంగా శత్రు రాజ్యానికి పోయి ఆవులను మేపుకోవాలని నువ్వుండావు, కానీ నిన్ను చంపాలని పొంచుకొని ఉండారంట శత్రువులు అన్ని. అంటే మీకందరికి అనుమానం ఉండొచ్చయ్యా, ఏమయ్యా గంగమ్మ దేవత కదా, వీడు సామాన్య మానవుడు రాజు, ఏం ఈయన్ని పట్టుకొని ఊగలాతంటే ఎవరు ఏం గంగమ్మకు మొక్కే వాళ్ళు లేరా? కోట్ల మంది ఉండాలి కదా మీకు పూజ చేసే వాళ్ళు, ఈయన్ని పట్టుకొని ఊగలాడుతుంది జుట్టుపోలి గాని ఏమయ్యా ఆమె కర్మ అని మీకందరికి అనుమానం ఉండొచ్చయ్యా. కానీ కాటమరాజు చంద్రవంశపు రాజు 800 సంవత్సరాల క్రిందట 1240వ సంవత్సరంలో జన్మించినాడమ్మా. తాతనామ సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ పంచమి ఆదివారం నాడు ఆ పోలాశంకరుని వరాన జన్మించిన తరువాత ఏమండి వీళ్ళ తండ్రి గారికి యుద్ధం వచ్చి చనిపోయే సమయంలో వీళ్ళ తండ్రి కోరుకున్నాడు ఆ తల్లిని ఏమని, అమ్మా నువ్వు మా కులదేవతవు కదా, మా పెద్దల నాటి కాలం నుంచి నిన్ను కొనియాడుతాం, పూజ చేస్తాం తల్లి, నన్ను నా బిడ్డలను నా రాజ్యాన్ని కాపాడు అని ఆనాడే వరం అడిగినాడంట. కానీ ఆ పెద్దిరాజు మాట
కాదనలేక అభయం ఇచ్చిందమ్మా ఈయన్ని కాపాడాలని. ఈమెకు తెలుసు వీడు ఈ పాలేరు దాటి పొలిమేర దాటి నెల్లూరు పట్టణానికి పోతే ఆడ 5 మంది నలసిద్ధిరాజు మనమసిద్ధిరాజు అన్నదమ్ములు పొంచుకొని ఉన్నారు. వీడు ఎప్పుడెప్పుడు దిక్కుతారా సంపుదామని ఈమె ఆలోచించింది. యోగ దృష్టితో చూసిపోయింది, తెలిసిపోయింది తల్లికి. ఒరే 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 వీడు అక్కడికి పోతే సంపుతారు కాబట్టి ఈయన్ని ఈ పాలేట్లో అడ్డగించుకుని అది పోవాకురా నాయనా అని. కానీ ఆ తల్లి మాట జవదాటి ఎల్లవారిపోతాడమ్మా. 48 ఏళ్ళకే చనిపోయినట్ట. పెద్ద వయసు కాదు కాటమరాజుది, పెళ్లి పెటాకులు లేవు. కానీ యుద్ధంలో చంపుతారు కాటమరాజును. తల్లి మాట జవదాటిపోయినాడు కాబట్టి అదే అంటుంది, పాములతో సాములతో చెలగాటమాడకూడదు. పాముతో చెలగాటమాడి పుల్లతో అట్టని. మరి నాగు పాము ఊరికెట్టాదే ఉన్నంత సేపు ఉండి దాటేసాది, వాడు బతకడు చనిపోతాడంట. సాములతో అంటే దేవతలతో చెలగాటమాడకూడదంట. కానీ ఈ తల్లితో చెలగాటమాడి ఆ తల్లిని ఏడిపించినాడు కాబట్టే అర్ధాయిష్యవానికి. అదే అంటుంది, ఇప్పటికైనా నాయనా తెలుసుకొని లక్షణంగా ఇక్కడ నాకు పాద పూజ చేస్తే నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో వడ్డిల్లుతావునైనా అంటే వినలే. పోయే కాలం వచ్చింది వాడికి, పోయే కాలం వచ్చి ఎవడు ఆపలేడంట అని మహాతల్లి చెప్పగా ఏమంటాడు కాటమరాజు? ఏమయ్యా మీకు అర్థమైంది ఆ తల్లి ఏం చెప్పిందో? పెద్దిరాజు ఈ తల్లిని అంటే వీళ్ళ తండ్రి పెద్దిరాజు అమ్మ, పెద్దిరాజు. ఈ పెద్దిరాజు ఈ తల్లిని బాగా పాటెంత పోతు మేటెంత ముద్ద మేటి కుంభాలు పోసి లక్షణంగా ఈ తల్లిని వాళ్ళ తండ్రి పెద్దిరాజు చాలా బాగా చూసుకున్నాడమ్మా ఈ తల్లిని. ఆ తల్లికి ఈయన ఎందుకు మొక్కలేదో తెలుసా మీకు? తెలియదు. ఏమిటయ్యా అంటే వీళ్ళ తండ్రి పెద్దిరాజుకు వాలికేతు రాజుకు అంటే వజ్జలకు దొడ్డవాడు వాలికేతు రాజుకు యుద్ధం వస్తుందమ్మా. ఎవరికి? వీళ్ళ తండ్రి పెద్దిరాజుకు వాలికేతు అనే రాజుకు యుద్ధం వస్తుంది. ఎక్కడయ్యా యుద్ధం వచ్చేదంటే ఆర్లపెంట రణం అనే ఒక ఊరిలో యుద్ధం వస్తుందమ్మా. ఈ యొక్క పెద్దిరాజు ఆ వాలికేతు రాజు ఇద్దరు ఘోరంగా యుద్ధం చేసుకుంటా ఉంటారు. ఎక్కడ? ఆర్లపెంట రణంలో 8 రోజులు ఆ యొక్క వాలికేతు రాజుతో వీళ్ళ తండ్రి పెద్దిరాజు యుద్ధం చేస్తాడు. ఆ వాలికేతు రాజుకు ఒక బ్రహ్మవరం ఉంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క బ్రహ్మదేవుడు తెలియక ఎర్రివరం ఇచ్చినాడు. ఏమిటి ఆ ఎర్రివరం? ఆ యొక్క వాలికేతు రాజు కండలు తెగి కింద పడితే మళ్ళీ వచ్చి కచ్చుకుంటుంటాయి. తెలియక బ్రహ్మవరం ఇచ్చినాడమ్మా. ఎవరికి? వాలికేతు రాజుకు. వీళ్ళ తండ్రి యుద్ధం చేస్తా ఉంటాడు. వీళ్ళ తండ్రికేమో కండలు కరిగిపోతా ఉంటాయి కానీ వాలికేతు రాజుకేమో కరుచుకుంటా ఉంటాయి. 8వ రోజు వీళ్ళ తండ్రి పెద్దిరాజు ఆ వాలికేతు రాజులో హతమైతాడమ్మా. కత్తుల గరుడ మీద హరహరా అని వణుగుతాడమ్మా వీళ్ళ తండ్రి పెద్దిరాజు. ఎప్పుడైతే వీళ్ళ తండ్రి పెద్దిరాజు వణుగుతాడో ఆ యొక్క యుద్ధంలో ఈ తల్లి గుడ్ల రూప మాదిరి చూస్తా ఉంటుందమ్మా. ఏమని? తల్లి అంటే వచ్చి నిన్ను కాపాడదామని. ఆ వాలికేతు రాజుతో యుద్ధం చేస్తాడా తల్లి అని నిన్ను వేడుకుంటాడా? అప్పటి నుంచి ఈ యొక్క కాటమరాజు ఆడవారితో మాట్లాడిన వాడు కాదు, ఆడవారికి పూజ చేసిన వాడు కాదు. మళ్ళా ఏమనిందమ్మా ఈ తల్లి? మజ్జు పట్టానంటమ్మా మా కాటమరాజు. మా కాటమరాజు మజ్జు పట్టేవాడు కాదమ్మా. త్రేతాయుగం పరిపాలించింది ఎవరయ్యా అంటే రాముడు. కృతయుగం పరిపాలించింది ఎవరయ్యా అంటే విష్ణువు. ద్వాపర యుగం పరిపాలించింది ఎవరయ్యా అంటే కృష్ణుడు. ఈ యొక్క కలియుగం పరిపాలించేది ఎవరయ్యా అంటే మా కాటమరాజు. అంతటి శక్తి భక్తి కలిగిన వాడు మా కాటమరాజు. మీరు పొద్దున ఆ తల్లితో బియ్యం తీసుకోవడం కంటే మా యొక్క కాటమరాజుతో తన చేతులతో వడి బియ్యం అంటే ఆ యొక్క దీవించడానికి బియ్యం ఇస్తాడమ్మా. ఈ యొక్క కాటమరాజు చేత్తో మీరు ఎట్లయితే బియ్యం తీసుకుంటారో
ఆ తల్లి కంటే మా కాటమరాజు దగ్గర తీసుకుంటే 10 ఇంతలు మేలు కలుగుతుంది. విష్ణు బ్రహ్మ ఈశ్వర ముగ్గురు అవతారమై పరిమార్చి ఈ యొక్క కాటమరాజు భక్తికి మెచ్చి వీరి మందలో పుట్టాడమ్మా. అంతటి శక్తి భక్తి కలిగిన వాడు మా కాటమరాజు. మా కాటమరాజును పట్టుకొని ఒరే గొల్ల బిక్కరి, ఒరే చెవిటి గొల్లడా, ఒరే మద్దు గొల్లడా, కేవలం ఆమె పాద పూజ చేపించుకుందామని తెలియక చెప్పే శుద్ధ మాటలమ్మా అవన్నీ. అదే చెప్తున్నాడమ్మా మా కాటమరాజు. ఆ తల్లిని పట్టుకొని ఇంకా ఏమంటాడు? వెలతిని నాలుక వెలదీయించి కసదీరు ఇప్పుడే కోయించునటానే. వెలది నాలుక శ్రీమతి ఆ నాలుకది ఏమో ఏమంటాడు కాటమరాజు? వెలదిని నాలుక వెళ్ళదీయించి కసదీర ఇప్పుడే కోయింతున్నటవే. సందకా నుంచి మాట్లాడింది ఆ నాలుక ఉండి అదే నాలుక తీసామనుకో తప్ప అంటది. ఎందుకయ్యా అంటే నాలుక 4 పాపాలు చేస్తుందమ్మా. ఎవరికైనా తెలిసిన నాలుక 4 పాపాలు చేసేది తెలియదు. ఏమిటయ్యా అంటే నాలుక అబద్ధం ఆడేది ఆ నాలుకే, ఒకరిని దూషించేది ఆ నాలుకే, ఉన్నది లేనట్టు లేదిని ఉన్నట్టు చెప్పేది ఆ నాలుకే. అదే అంటున్నాడమ్మా కాటమరాజు. ఆ నాలుక తీసామనుకో మాటలు ఉండవు. ఆడలంటే ఒకటి గుర్తుకొచ్చింది, మర్చిపోయినా. ఈ మధ్యనే భీమగుండంలో పెళ్లికి పోయినా. బాగా పెళ్లి జరుగుతున్నాయమ్మా. నేను పోయినా, కూర్చున్నా పెళ్లిలో. బాగా అందరు జనాలు వచ్చినారు, బాగున్నారు. ఆ పెళ్లి కొడుకు నాకు బాగా తెలిసినాడు. పెళ్లి జరుగుతా అంటే పోయినా. ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళమ్మ వేసింది. ఎప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళమ్మ వేసిందో ఆ యొక్క పెళ్లి కూతురు వాళ్ళ నాయన వేసినాడు. ఎప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ నాయన వేసినాడో పెళ్లి కూతురు వేసింది. పెళ్లి కూతురు ఎప్పుడు ఏం వేసిందో పెళ్లి కొడుకు వేసినాడు. ఏందిరా ఎప్పుడైతే పెళ్లి కొడుకు వేసినాడో పూజారి ఉంచిందల్లా ఆ పూజారి ఏడుస్తున్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళంతా ఏడుస్తున్నాడు. ఏందిరా ఇంతసేపు బాగా పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఏడ్చిందని చెప్పి ఆమె దగ్గరికి పోయినా. ఏమ్మా లక్ష్మ, బాగా పెళ్లి జరుగుతుంటే నువ్వు ఏడ్చింది, నేను చూస్తానే మీ కూతురు ఏడ్చంటే చెప్పమంటావు అనింది. ఏం చెప్పమంటావు? చెప్పుమ్మా ఏమో విషయం అన్నా. నా కూతుర్ని 22 సంవత్సరాలు ఏడ్చి కాపాడినా, నా కూతుర్ని 22 సంవత్సరాలకు కాపాడినా అని చెప్పి దుఃఖంతో ఆమె ఏడ్చింది. ఏదో తల్లి కదా కూతురు మీద ప్రేమతో ఏడ్చిందేమో అని చెప్పి ఊరికేనే ఉన్నా. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఆయన కాడి లేనా, యో సుబ్బారెడ్డి ఆమె అంటే ఆడ మనిషి కాబట్టి ఏడ్చింది, నీకేమయ్యా అన్నా. చెప్పమంటావు అన్నాడు. చెప్పయ్యా నీ తక్కి అని చెప్పిన. మా భార్య నేను వేసినా, అలా భార్య అంటే ఈయన వేసినాడంట. సరే ఏమో ఇద్దరు భార్య భర్తలు అని చెప్పి పెళ్లి కూతురు కాడిపోయినా. ఏమ్మా లక్ష్మ, వాళ్ళంటే తల్లిదండ్రులు కాబట్టి వేసిన న్యాయం ఉంది, నీకేమ్మా అన్నా. చెప్పమంటావు అనింది. చెప్పమ్మా బంగారంగా ఏమ్మా నీకంటే మా అమ్మను మా నాన్న ఇచ్చిపోతే ఏడిపోతుందని ఏడ్చింది. ఏదో పెళ్లి కూతురు అని చెప్పి ముగ్గురు ఏడ్చన్నారు. ఇంకా పెళ్లి కొడుకు ఉన్నారు కదా నా ఫ్రెండ్, వాని కాడి పోయినారే. వాళ్ళంటే ఏదో ఆడపిల్లలంతా ఏడుస్తున్నారు, నీకేం రా అన్నా. చెప్పమంటావు అన్నాడు. ఏం చెప్పురా నీకు ఏం ప్రాబ్లం అన్నా. మా ఇద్ద మామూలు 22 ఏళ్ళు సాగితే నేను సత్యంత వరకు సాగాలని చేసిన అన్నాడు. వాడు చెప్పింది నిజమే కదమ్మా అని సరేనని చెప్పి అయ్య కాడి పోయినా. ఏమయ్యా బాపనయ్య, వాళ్ళంటే పెళ్లి కూతురోళ్ళు పెళ్లి కొడుకోళ్ళు ఏదో బాధతో వేసింటారు, నీకేమయ్యా ప్రాబ్లం అంటే చెప్పమంటావు. నేను ఏడ్చకపోతే దచ్చని ఇయ్యాలని ఏడ్చి అంటాడు. ఈయన ఏడ్చకపోతే దచ్చని ఇయ్యారంట. ఇంకా పెళ్లి కూతురోళ్ళు ఏడ్చున్నారు, మన ఒకటి ఏమైనా ఏడ్చున్నారు. ఏంటి రబ్బా వీళ్ళు ఏడ్చావు అని చెప్పి ఏమయ్యా మీ ప్రాబ్లం అంటే ఏమి లేదయ్యా మేము ఏడ్చుకుంటూ అన్నం పెట్టలేమని ఏడ్చినామంటాడు. అటువంటి వాళ్ళమ్మ మీ ఆడోళ్ళు, అటువంటి మీ ఆడోళ్ళ పిండి కొట్టి దేవతలకు మొక్కేవాడమ్మ మా కాటమరాజు. అతను మొక్కేవాడు కాదమ్మో అని చెప్పగా ఏమంటుంది ఆ దయ్యం,
చేసుకుంటాడో అన్ని అట్లా చేసుకుంటే అన్ని అబద్ధాలేమ్మా చెప్పేది కాటమరాజు. కాబట్టి వేలకు రోరిని పేగులు పీకి వేలాడు జంగములు రేతునట రోరి జంజం జంజం వేసుకుంటా అని మహాతల్లి చెప్పగా ఏమంటాడు కాటమరాజు? మిరిగుడ్లు పీకి మిడిగుడ్లు నరికి చెడి ముట్టని సిగ్గు చెరిపించునటానే. మిడిగుడ్లు ఓ కన్నుది కన్ను ఏమంటాడు మా కాటమరాజు? మిడిగుడ్లు పీకించి మిడిగుడ్లు నరికి చెడిముండ నీ సిగ్గు చెరపింతున్నటవే. మేము నెల్లూరు పట్టణానికి బయలుదేరిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ తల్లే. ఎక్కడ చూసింది? మేము పాలేట్లో ఉండగా చూసింది. ఎట్లా చూసింది అంటే ఆ కళ్ళ వల్లే కదా. అదే కళ్ళు పీకేసినామనుకో తప్పని కుట్టోళ్ళ మాది తరాతాది. అదే అంటానమ్మా మా కాటమరాజు. అమ్మ ఆ మిడిగుడ్లు తీసేసినామనుకో చెడి ముండ నీ సిగ్గు చెరపించున్నటవే. ఆడోళ్లకు 10 మందిలో ఉన్నప్పుడు ఆమెను చెడిపినామనుకో ఆమెని సిగ్గు వదిలి మంద దాటిపోతుందమ్మా అని కాటమరాజు చెప్పగా ఏమంటుంది ఆ తల్లి? నీలవర్ణుడా నందిపాడు బి సుబ్బరాయుడు మహానుభావుడు. నందిపాడు గ్రామస్తులు బి సుబ్బరాయుడు గారు తల్లి మీద భక్తితో 500 రూపాయలు కానుక సమర్పించినాడు మహానుభావుడు. వారికి వారి కుటుంబానికి చల్లని తల్లి గంగా భవాని కాపాడుతూ ఆ పోలా శంకరుడు కూడా పార్వతీదేవి వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క సుబ్బరాయుడి కుటుంబాన్ని చల్లగా నిండు నూరేళ్లు కాచి రక్షించాలని కోరుతూ నీలవర్ణుడా నిన్ను నీ వారినెల్లా. నీలవర్ణుడు అంటే భోలా శంకరుని వరాన జన్మించినాడు కాబట్టి ఆ వర్ణం వచ్చిందమ్మా. ఈశ్వరుని వర్ణం కాటమరాజుకు. నిన్ను నీ వారి నెల్ల నేలరా చెదజూడు నిమిషంబులోనా. నిన్ను నీ వాళ్ళను నీకు అడ్డం వచ్చిన వాళ్ళను నేలరా చెదంటే అరికాలతో నల్లిని నలిచినట్టు నలుచుతాని. నల్లి అంటే ఇప్పుడున్నాయి లేవు, నులకల మంచాలు ఉన్నాయమ్మా లేవులే. నులకల మంచాల్లో నల్లులు ఉన్నాయి. అప్పుడు నేలకు పెల రాలినా రాలవచ్చునేమో గాని ఈ కాటమరాజుకు తిరుగులేదు, ఆయన మాటకు ఎదురు లేదు. త్రికరణ శుద్ధి కలిగిన వాడు మా కాటమరాజు. మనసును నిష్కలమనని చేసిన వాడు మా కాటమరాజు. అటువంటి మా కాటమరాజును పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నావే దయ్యమా, ఓ భూతమా. నీలాంటి పిండి కోటి దేవతలు ఎంతమంది వచ్చినా భయపడేవాడు కాదు మా కాటమరాజు అని కాటమరాజు చెప్పగా ఏమంటుంది ఆ తల్లి? చాలా గొప్ప వంశంలో పుట్టాడంట ఈడు. యదు వంశంలో పుట్టాడు. శ్రీమన్నారాయణుని వంశమంట ఆ భోలా శంకరుని వరాన జన్మించినాడంట. కానీ పుట్టుకేమో గొప్పదే, కులమేమో గొప్పదే, కానీ నీచ బుద్ధులంట. యానాదులు ఎరకలోళ్ళకు ఉండాల్సిన బుద్ధులు ఈ యాదవునికి పుట్టాయంట కాటమరాజుకు. అదే అంటుంది రాజపుత్రుడవు దొడ్డ రాజపుత్రుడవు నీచవాక్యములాడ నీకేలరోరి. ఒక్కటన్న లక్షణమైన మాటలు వస్తున్నాయి వారి నోట్లోంచి. నీ గుడ్లు బీకుతా, నీ నాలుక గొత్తా, నీ పళ్ళు బీకుతా. ఒక రాజు మాట్లాడే మాటలా ఒక రాజుగా లక్షణం
లేదురా నీ దగ్గర లక్షణం లేదు కాబట్టి అట్లా మాట్లాడకూడదంట. రాజు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, కానీ ఒక హీనమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే రాజలక్షణం లేదు. అదే అంటుంది తల్లి, అట్లా మాట్లాడవద్దు నాయనా. గంగరు మాత గారున్న కొరకు పొంగుచువే గమే పూల కొలిచేరు. ఏమో గంగరు మా తాత గారున్న కడకు, మా తాతగారు అబ్బగారు నీకు మొక్కింటే మొక్కవచ్చునేమో గాని వాళ్ళ కాడికి ఎలవారిపోవమ్మా, నీకు మాత్రం మొక్కేవాడు కాదు మా కాటమరాజు. ఎందుకు మొక్కడయ్యా అంటే దేవత ఎక్కడైనా సరే ఏ భక్తురాలైనా గాని ఏ భక్తుని మీదైనా గాని పగబడుతుందమ్మా దేవత. నువ్వు ఎప్పుడు పెద్దమ్మా దేవత పగబట్టాదే? దేవత ఎవరైనా సరే భక్తుల మీద పగబట్టదు. ఈ తల్లి దేవత కాదమ్మా, దయ్యం, భూతం, పిశాచి, ఎరుకలమ్మ. కేవలం కాటమరాజును పాద పూజ చేపించుకోవాలని ఈ మాటలు మాట్లాడుతుంది. దేవత ఎక్కడైనా ఆ గుడిని వదిలి బయటకు వచ్చి ఒరే నాయన నా కాళ్ళకు మొక్కురా అని ఏ పురాణాలలో రాయని ఎక్కడన్నా ఉందమ్మా? లేదు లేదు. ఈ తల్లి దెయ్యమ్మ. కేవలం పాద పూజ చేపించుకోవడానికి మాత్రమే నేను దేవతనని చెప్పి చెప్పుకొని తిరుగుతాంది. నువ్వు దేవత అయితే మాకేమ్మా? మళ్ళీ ఏమనింది ఈ తల్లి? కువలయ పతికి మేనకోడలిని నేను. కువలములు అంటే నక్షత్రములు. ఆ నక్షత్రములకు రాజు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆ చంద్రుడికి ఏమి తల్లి మేనకోడలు కావాలంట. మాకేమి? మళ్ళీ ఏమనింది ఈ తల్లి? మన్మధునికి వానికి అక్కను నేను. మన్మధుడు ఆయనకు అక్క కావాలంట ఈ తల్లి. మాకేమ్మా? నువ్వు ఎవరైతే మాకేమ్మా? మా తాతగారు మా అబ్బగారు నిన్ను ఎవరైతే కొలిచినారో వాళ్ళ కాడికి పో, వాళ్ళ దాంట్లో వచ్చి మొక్కుతాడు. మా రాజు మాత్రం నీకు మొక్కేవాడు కాదమ్మా. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే రాజ్య పరిపాలన చేసిన వాడు మా కాటమరాజు. ఏ పెద్దమ్మో 14 సంవత్సరాలే. ఆ తల్లికి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? దేవత ఎక్కడైనా వచ్చి కాళ్ళకు మొక్కించుకుంటారా? దేవత కా తల్లి దయ్యం. అందుకనే మా కాటమరాజు మొక్కలేదు. ఆ యొక్క కాటమరాజు చెప్పగా ఏమంటుంది ఆ ఎలకలమ్మ? ఏందో చూడరా అందేదో చూసినట్టున్నారే అందరూ. ఏం చేసింది ఆమె? ఏం చేసిందమ్మా? పలుగొట్టింది. ఓయమ్మ కబడ్డీ ఆడేటప్పుడు మొగోడు పలుగొట్టేవాడిని చూసినా, యుద్ధానికి పోయేటప్పుడు తొడగొట్టేవాడిని చూసినా, పెద్ద పెద్ద బారెడు మీసాలోడు తొడగొట్టేవాడిని చూసినా గాని ఆడ మనిషి కొట్టిందంటే తోడేళ్లపల్లె లక్ష్మయ్య ఆ మహానుభావుడు ఆ తల్లి మీద భక్తితో 100 రూపాయలు కారణంగా సమర్పించినాడు. కళా రావడి కళా పోవడి ఎవరికన్నా తెలుసునా? తెలియదు. దానం ఇచ్చేది దానం తీసుకునేది, ఒకరి ఆకలి తీర్చేది ఒకరిని ఆశీర్వదించేది ఈ హస్తమే. ఈ హస్తం ద్వారా ముక్తి కలుగుతుంది. దీనిని ఇక్కడ దాచుకున్నామా అక్కడ ఏమీ లేదన్నాడు కృష్ణ పరమాత్ముడు. తోడేళ్లపల్లి నరసింహుడు ఆ తల్లి మీద భక్తితో లక్ష్మయ్య ఆ తల్లి మీద భక్తితో 100 రూపాయలు కానుకగా సమర్పించినాడు. వారిని వారి కుటుంబాన్ని ఆ గంగా భవాని ఎల్లవేళలా కాపాడుకోవాలని మరి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ గద్దికలు చెల్ల ఈయని మంద తొడగొట్టింది ఆడ మనిషి అంటే అయిపోయినట్టు. ఒక సినిమా అయిపోయినట్టు ఇది కథ అయిపోయింది. ఏమన్నది ఆ తల్లి? నువ్వు చెప్పేటన్ని గొంతు శుద్ధులే, ఈ యాదవుడు మాట అనేటన్ని అబద్ధాలు. అర్థమైపోయింది తల్లికి.
సాగించినప్పుడే నా సత్తువ చూడు. నువ్వు మొగోనివైతే నువ్వు మీ నాయనకు సక్రమంగా పుట్టింటే ఈ ఆవుల మందను పాలేట్లు అడ్డగించుకున్నా, దీళ్ళను ఇడిపించుకొని పుల్వరి మాట్లాడుకొని పరరాజ్యానికి ఎల్లవారి పోయినావనుకో నేను అనగబట్టుకోట. నీ తడాక ఏందో నా తడాక ఏందో అన్నావు. దేవతలకు మ్రొక్కరంట ఇటువంటి వాళ్ళు. నువ్వు మ్రొక్కేంత వరకు ఈ ఆవులను వదిలిపెట్టాను. నీకు శక్తి ఉంటే ఈ ఆవులను ఇడిపించుకోబో అని ఏమన్నది. సాగించినప్పుడే నా సత్తువజుడు, ఈ ఆవు తీసుకొని పోతే నా సత్తువజుడు అన్నారు. ఇంకా ప్రళయం వస్తుంది. వీడేం చేస్తాడు, ఆ పులి నోట్లో చిక్కిన పిల్లి నోట్లో చిక్కిన ఎలక బతుకు అయిపోయింది వాంది. పిల్లికి చిక్కిన ఎలక ఏం చేస్తుంది, కొటకలాడాలి చచ్చిపోతే రోజు అని. అట్లా ఈయన బతుకు ఎలక బతుకే అన్నమాట. ఆమె పులి. మరి ఏమంటాడు ఆ మాటకు రాజు అక్కడ, లాదిగా మొన్ను ఇరువది నదుల దాటి తిప్పలేరు దాటుట ఎంత. ఏమయ్యా మీకు అర్థమైందా? ఏమంటాడు కాటమరాజు, లాదిగా 320 నదులు దాటితే పాలేరు దాటుత ఎంత. అల్లివాగు, నెల్లవాగు, నెమల్లవాగు, వామలేరు, తూమలేరు, ఓ కొన్ని ఏళ్ళు దాటినామమ్మా. ఈ పాలేరు ఒక లెక్క కాదు, ఒక డొక్క కాదు. దాటుట ఎంత. కేవలం మా రాజు ఆజ్ఞ ఇచ్చినాడా, ఒక చిటికేస్తే చాలు ఆ పాలేరు దాటాము, నీ పైయల్లా చిరగొడతాం అని కాటమరాజు చెప్పగా ఏమంటాడు ఆ మహానుభావుడు, చెప్తలే నిమ్మకాయలు తెచ్చుకునేవా, నిమ్మకాయలు ఏమో దచ్చనది కావు. కాబట్టి ఏమన్నాడు కాటమా, చెప్పు కాటమరాజు. పంచావరతులు నేను చెప్తాగా ముందు. ఉరికించుడన్నా పనిచారకులు అంటే గోపాలవరులు. ఆ గోపాలవరులకు ఈ యొక్క కాటమరాజు ఏం చెప్తాడయ్యా అంటే, పనిచారకుల పిలిచి ప్రకటించి పలికే ఉత్సాహమున కొట్టి ఊరేగించుడన్నా. రే కాటమరా, రే గోపాలవల్లారా, రే ఎర్రనన్నా, రే నెలనన్నా, రే గోపాలకులారా, ఏమిలే నేను చెప్పిన ప్రకారం చేయండి అని కాటమరాజు తన గోపాలను పట్టుకొని ఏమంటాడు మహానుభావుడు, చెలుగైతో చెవులకు తెల్ల ఉల్లిగడ్డలు కాటి ఉరికించుడన్నా. రే గోపాలులారా, మీ చేతులు ఉండే సొట్టగడ్డలన్నీ పక్కన పెట్టండి. మంచి ఉల్లిగడ్డలు తీసుకోండి. ఆ ఉల్లిగడ్డలు తీసుకొని ఆ తల్లి దగ్గర పోండి. చెల్లుగా ఈదొండి చెవులకు తెల్ల. మీ చేతిలో ఉండే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆ తల్లి చెవులకు వేయండి. ఎప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తామో ఆ అవమానంతో ఆ తల్లి అక్కడి నుంచి లేచి వెళ్ళవారిపోతుంది. అప్పటికి కూడా పోలేదనుకో, ఇంకా ఏం చేస్తారు ఆ తల్లిని, కడుదీని మోక్కుకు గాలపు కూర్చి ఎడపకాయి పోడే ఈ చెరోయన్నా. ఎప్పుడైతే మీరు ఆ యొక్క చెల్లుగా ఈదుండి చెవులకు తెల్ల ఉల్లిగడ్డలు కట్టించి పోలేదనుకో, మంచి ఒకటి ఉక్కు తీసుకోండి, నేరుగా తల్లి దగ్గర పోండి. కడు దీని ముక్కున గాలంబు ఊరుచి ఆ యొక్క గాలం తీసుకొని ఆ యొక్క ముక్కుకు వేయి. ఒకవేళ మనం చేసిన ఆ యొక్క ముక్కుకు ఊడిపోయింది అనుకో, కడు దీని ముక్కున గాలంబు ఊర్చి ఎడపక్క ఇప్పుడే ఇచ్చరో అన్న ఆ గాలమున ఊడిపోయింది అనుకో, ఆ తల్లిని పట్టుకొని అట్లా ఇట్లా ఊడ్చండి. అవమాన భారంతో ఆ తల్లి ఎల్లవారిపోతుంది. అప్పుడు కూడా పోలేదనుకో, ఇంకా ఏం చేస్తారు ఆ తల్లిని, ముందుగా
రే గోపాలవులారా, ఎప్పుడైతే ఈ తల్లి దేవుల కాంచి ఒక్కటి రాలేదమ్మో, ఒక్క తన తోడబుట్ట తమ్ములను తెచ్చుకుంది. ఏం చెప్పింది ఆ తమ్ములకు? ఒరే ఒరే పోతురాజా, కింద భూమి మీద ఆ యొక్క బట్టి గొర్రెలు, బాణ గొర్రెలు, కుంభం కూడు, కౌట, మందు అన్ని ఉంటాయిరా. మొత్తం తన తమ్ముళ్ళు అందరినీ తీసుకొని తన తమ్ముళ్లకు చెప్పి ఈ తల్లి భూమి మీదకి తీసుకొని వచ్చింది. ఏమమ్మో నువ్వేమనుకుంటున్నావు? నీ తమ్ముళ్ళు కొరగాని సిద్ధులు. ఎవరయ్యా తమ్ముళ్ళు అంటే, ఇదో ఈయన, ఇదో ఈయన, ఇదో ఈయన, ఇదో ఈయన, ఇదో ఈయన. ముందు వీళ్ళని కొట్టు. ఆ అవమానంతో ఎల్లివాడిపోయినారా పోయినట్టు. అప్పటికి ఎల్లవాడిపోలేదనుకో, ఇంకా ఏం చేస్తారు? కొట్టిరి పెనసా కరుగు పక్కలు తీసుకోండి, ఆ తల్లి దగ్గరకు పోండి. మాటకు మాట ఏటుకు ఏటు, మాటకు మాట ఏటుకు ఏటుకు అయిపోయింది. మా రాజుకు కోపం వచ్చి ఆ తల్లినే కొట్టమన్నాడమ్మా. ఎప్పుడైతే ఆ తల్లినే కొట్టమన్నాడు, ఈ యొక్క గోపాలవరులు ఆ తల్లినే నంటారు. ఎప్పుడైతే ఈ తల్లిని కొట్టారో ఆ అవమాన భారంతో ఆ తల్లి అక్కడి నుంచి ఎల్లవారిపోతాది. నేరుగా ఈ గోపాలవర్లు తన కాటమ్మ దగ్గరికి వెళ్తారు. ఓ రాజాది రాజా, రాజా కాటమ్మ రాజా, నీవు చెప్పినట్టే ఆ తల్లికి పై అంతా చిల్లగొట్టామయ్యా. ఆ నొప్పులకు భరించలేక ఆ తల్లి అదృశ్యమైందయ్యా అని ఎప్పుడైతే గోపాలవర్లు తన కాటమ్మ చెప్తాడో, సంతోష చిత్తుడై ఆ యొక్క సింహాసనం మీద కాటమరాజు కూర్చుంటాడు. ఆ నొప్పులకు భరించలేక ఆ గగన మార్గాన ఆ గంగమ్మ తల్లి లేచి ఏమంటుంది? ఒకటి లేచినానా చెప్పాలా? ఉంది ఇంకొకటి చెప్పాలి. కూర్చొచ్చినా ఏడిపోతాను మీరు బలకొట్టే ఏంది మీరు వాళ్ళు అడుగుతారు ఊర్లో. నేను అంటా ఉంటుంది. టైం లేదు, సత్యం చెప్తాను. మరి మళ్ళీ నువ్వు నన్ను అంటారు అని. కాబట్టి చూడండి, మహాతల్లిని ఈ ఎర్రి యాదవులంతా కట్టగట్టుకోండి ఆ తల్లి మీద చేయి చాపినారమ్మా. ఎప్పుడైతే సొట్టకట్టెలతో ఆ కట్ట పట్టుకొని లాగి చేయి చాపినారో అప్పుడు మహాతల్లి ఆ గగన మార్గాన నిలబడి, నైనా ఏ ఆవుల మీద కోసం అయితే నా మీద చేయి చాపినారో ఈ ఆవుని ఇక్కడ పోయేటట్టు శాపం పెడతానికి ఆవులకు శాపం పెట్టిందట తల్లి. బాధపడుతూ ఏడుస్తూ ఏమంటుంది గగన మార్గాన, చేరి నన్ను హింస చేస్తిరి కదరా. ఏం రానైనా ఒక ఆడ మనిషిని ఒక అబలను కదా, మరి ఇంతమంది మగవాళ్ళు వచ్చి రెట్ట పట్టుకొని పక్కకు లాగి సొట్టకంటతో కొట్టారేమైనా మీ అక్క చెల్లెలను అట్టే కొట్టే ముందుకెళ్తారా? మరి నేనేం మనులు అడిగినానా, మాణిక్యాలు అడిగినానా, విద్యలు అడిగినానా, మేడలు అడిగినానా? నైనా ఆయ కర్పూరం కొట్టి పిటికెడు ప్రసాదం పెట్టు అని కంటే లేదంటే లేదని చెప్పండి. గాని ఒక ఆడ మనిషిని చేసుకొని చుట్టుముట్టి చొట్టపిట్టలతో నన్ను చేయి నాకు బాధ కలిగిస్తారని బాధపడి ఆ గోపాలవర్లను శాపం పెట్టిందంట తల్లి. ఏమని కొట్టినారే కదా క్రూరులై మీరు,
వర్షించగలిగితే ఆ. ఎప్పుడైతే సొట్టకట్టెలతో కొట్టారో ఎవరైతే చేయి చంపినారో వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి పచ్చకత్త వాయ ఇచ్చిందంట ఆ తల్లిని కొట్టిన వాళ్ళను. ఏమని శాపం పెట్టిందయ్యా అమ్మా? తిట్టినారే కదా క్రూరులై మూరు. అంటే ఏమని తిట్టినారంటే గుండా వెలయాలివై నీవు విహరించుచుండా. అంటే అల్లరి మాటలు మాట్లాడినారంటమ్మా ఎర్రి యాదవులు. ఎందుకంటే దయ్యము భూతము ఉసరబిల్లి అని ఎరుకల్దానా అంటే నీ జాతి నీచంగా ఎప్పుడు అవమానించినారో కాబట్టి ఏ నోటితో నన్ను తిట్టినారో మీ నోరు తిమ్మిరిగా చేతుగాక. అంటానే నోరు కట్ట కడపట కృష్ణ పరమాత్ముడికి చనిపోయినాడంట ఒక బోయవాని బాణం దెబ్బకు. చూడండి అదే విధంగా మీ వంశమంతా నాశనమైపోవుగాక అని శాపం పెట్టిందంట ఆ తల్లి. అందుకే ఇలా 4 రాజ్యాలు పొరకతో పూడ్చినట్టు నాశనం అయిపోయినాయి కాటమరాజు రాజ్యాలన్నీ. 13,000 సైన్యం అంతా యుద్ధంలో మరణించినారంట. ఇంకా ఏమని శాపం పెట్టింది తల్లి? శాపం పెట్టింది. ఆ తల్లి మీద సొట్టకట్టెలతో కొట్టిన వాళ్ళందరికీ కాళ్ళు చేతులు పడిపోయినాయి, మూతులు చుట్టపోయినాయి, కళ్ళు తేల కళ్ళు వేసారు. ఆ రాజ్యాలు నాశనం అయిపోయినాయి. ఉండేది ఏందయ్యా ఆస్తి అంటే ఆవుల మంద. ఆ ఆవుల మందలో 3 త్రిమూర్తులు ఉన్నారు. ఒంటి కొమ్ము బొల్లేవు శ్రీ మహావిష్ణువు అంటే స్వయాన ఆ తల్లికి అన్న. ఆ ఆవునేమనిలే బసువన్న భోలాశంకరుడు అవతారం ఎత్తి మందలో జన్మించిలే ఆయనకు మూతి సొట్టబోయింది. బ్రహ్మదేవుడు పుల్లెద్ద అవతారం ఎత్తినాడు ఆయన గుడికి మూతి సొట్టబోయింది. ఆవులందరి మీద అక్షింతలు జల్లాల కల్లా ఆవులు పొట్టలు వాసి కళ్ళు తేలకండ్లేసి నాలుకలు బయట పెట్టి ఎనికి ముందుకు ఊగినాయంట. కుప్ప ఊరి పడిపోయినాయి ఆవులన్నీ. పడిపోయిన తర్వాత అమ్మవారు మాయమైపోయింది శాపం పెట్టి. ఆ ఊరంతా వల్ల కాటిందంట. అప్పుడు కాటమరాజు ఒక్కడికి ఏమిరా నా సైన్యమంతా పాడైందే, ఆ యాదవులకంతా చేతులు కాళ్ళు పడిపోయినాయి, కూతులన్నీ సొట్టపోయినాయి, ఏమిటి కారణమని ఆ బోలా చంద్రుడి గురించి తప్పు చేస్తే అప్పుడు శంకరుడు కలలో చెప్పినాడు, ఒరే నైనా ఎర్రి కాటమరాజా తవాలమైందా ఇది నీదే అమ్మమ్మ. ఈ పెద్ద మంది తవాలంటే ఎక్కడో మిస్ అయింది చూడండి అమ్మా. ఎవరికైనా చిక్కుతే అమ్మా పెద్ద మంది చెప్తానులే కూర్చో. కాబట్టి చూడండి ఎప్పుడైతే అప్పుడు బోలా శంకరుడు ఏం చెప్పినాడు, ఒరేనైనా ఆమె ఎవరో కాదురా, ఆమె ఏటుకు మేమే భయపడతాం గడగడని. ఆమె సామాన్యమైన దేవత కాదునైనా గంగా భవాని. ఈ ప్రపంచాన్ని అంతా ప్రళయం తెప్పించి నాశనం చేయాలనే ఆ తల్లి చేతిలోనే ఉంది, కాపాడాలనే ఆ తల్లి చేతిలోనే ఉంది. కాబట్టి తెలియక చేయి చంపినారు నైనా అని కలలో చెప్పగా ఆ తల్లి కోసం వెతికినారంట కాటమరాజు. మిగతా కథ పాలేట్లో జరుగుతుందమ్మా, అందరూ పాలేట్లోకి రావాలా, అమ్మవారు అందరికీ అక్షంతలు జరిపి జీవిస్తున్నట్ట. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలి, పాలేట్లోకి లేండి. అయ్యా పుట్ట వెంకటేశు ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి. 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 దేవతనంట భక్తులగా పాడ బయలయ్యి ఆ తల్లి ఊరి పొలిమేరల్లో కొలువై ఉన్నది. అమ్మల గన్నమ్మ ఆదిశక్తి
ఉన్నది ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి పసుపు కుంకుమతోటి మెరిసేటి ఆ తల్లి పట్టు సీరను గట్టి పగడాల దండేసి కత్తారగాయిల గ్రామం రాకుండా గ్రామాన్నే కాపాడే గంగమ్మ తల్లి పసుపు కుంకుమతోటి మెరిసేటి ఆ తల్లి పట్టు సీరను గట్టి పగడాల దండేసి కత్తారగాయిల గ్రామం రాకుండా గ్రామాన్నే కాపాడే గంగమ్మ తల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి పెద్ద పెద్ద కళ్ళున్న పేరైన తల్లంట అష్ట చేతులు ఉన్న అమ్మ గంగమ్మంట అందరికీ ఆ తల్లి తోడు నీడగా ఉండి ఇంటిల్లి మాదిని కాపాడునంట పెద్ద పెద్ద కళ్ళున్న పేరైన తల్లంట అష్ట చేతులు ఉన్న అమ్మ గంగమ్మంట అందరికీ ఆ తల్లి తోడు నీడగా ఉండి ఇంటిల్లి మాదిని కాపాడునంట ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎన్నెన్నో పేర్లతో వెలుసున్న ఆ తల్లి సల్లాని మనసున్న సక్కాని ఆ తల్లి నమ్ముకున్నోళ్లకు వెంబడే ఉండేటి వైగల్ల మా తల్లి ఊరేడమ్మ తల్లి ఎన్నెన్నో పేర్లతో వెలుసున్న ఆ తల్లి సల్లాని మనసున్న సక్కాని ఆ తల్లి నమ్ముకున్నోళ్లకు వెంబడే ఉండేటి వైగల్ల మా తల్లి ఊరేడమ్మ తల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా తల్లి కోసము మరకాట మరకాట కన్నాటలాట దూరమర్పర చోర మదిర పంచాల కాఠమరాజు సెలవిచ్చినాడు నైనా ఆమె సందకాన్ని చెప్పింది ఏమని గనులార వినరోరి గంగ నా పేరు అన్నది మనము గ్రహించలేకపోయినాం ఆ తల్లి తేనె పలుకులను మనం అవహేళన చేసినాం ఏందో దయ్యం పన్యాది మందలు అనుకున్నామే గాని గంగమ్మ అనుకోలేనైనా మరి ఆమె ఎక్కడుందో వెతికినారంటే వాళ్ళంతా కట్టకట్టుకొని మంది మార్బలం గుర్రాల మీద వెతికినారు ఆ తల్లి కోసం ఎక్కడ అప్పుడు చచ్చిపోయేటట్టున్నాయి మంచానికి అడ్డం పండుకున్నాడు కాంతవాడు కాటమరాజు ఎంత పొరపాటు చేసినా ఎంత తప్పు చేసినా అని బాధపడి మరి మళ్ళీ దేవుడి గురించి తపస్సు చేస్తే అప్పుడు అంటే కాటమరాజు అనుకున్నాడమ్మా భార్య ఎక్కడుందో భర్తకు తెలుస్తుంది, భర్త ఎక్కడికి పోయినాడో భార్యకు చెప్పిపోతాడు కదా, మరి గంగమ్మ ఎక్కడుందో ఆమె భర్తకే తెలిసి ఉంటాదని అప్పుడు ఆమె భర్త గురించి వేడుకుంటే ఏమంటాడు శంకరుడు కలలో గోవర్ధనాగి కొడుకుగానే బింబమై విలసిల్లు విలములో పూలాను ఉన్నది గంగమ్మ ఓయన్న రతులు పోసి ఇట్లా బోనం పెట్టి ఒక సింహాసనం మీద ఆ తల్లికి కొల్పులు గావించగానే అప్పుడు ఆ తల్లి సంతోషపడితే నీ యాదవులు బతుకుతారు, నీ మంద బతుకుతాది, నీ రాజ్యాలు సస్యశ్యామలంగా గంగా భవాని జనలోక